బాప్తిసం పొందడం వల్ల ఒక వ్యక్తి కలిగే ప్రయోజనాలు, అంటే బాప్తిసం ద్వారా పొందుకునే ప్రయోజనాలని మనం ధ్యానం చేసాం కదా. బాప్తిసం ఎక్కడ పొందుకుంటే బాప్తిసం ద్వారా ప్రయోజనాలు అన్న దాని గురించి స్పష్టంగా మనకు తెలుసు. ఎక్కడ చూసారండి? నేను అందుకే 2-3 వారాల నుండి దాన్ని అంటే కొంచెం చూపించుకుంటూ వస్తా ఉన్నాను దాన్ని మీకు. ఎక్కడ బాప్తిసం పొందినప్పుడు, బాప్తిసం పొందడం వల్ల అన్నాం కానీ ఎక్కడ అన్నది అనలేదు. ఈ కుర్చీలు వెనక్కి, ఈ 3 కుర్చీలు వెనక్కి. ఎక్కడండి బాప్తిసం పొందడం వల్ల? చెప్పండి అమ్మా. కొంచెం మీ మనసుకు కొంచెం పదును పెట్టండి, మీ ఆలోచన కొంచెం పదును పెట్టండి. ఎక్కడ మీకు మేలు అన్నదాని గురించి, ఈ ప్రయోజనాలన్నీ బాప్తిసం పొందితే వచ్చేటియా, బాప్తిసం పొందితే ఎక్కడ వస్తాయి అన్నదాని గురించి మనం ధ్యానం చేసాం. అంటే వినుట మట్టుకు వింటున్నాం కానీ, చెప్పండి మిగతా వాక్యం పూర్తి చేయండి. వినుట మట్టుకు వింటున్నాం కానీ గ్రహించట్లేదు. వినడానికి వింటున్నాము, గ్రహించట్లేదు. ఇవన్నీ ఎక్కడ పొందుకుంటామంటే క్రీస్తునందు. ఎక్కడ? క్రీస్తునందు, యేసు క్రీస్తు ద్వారానే. క్రీస్తునందు అంటే క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘమునందు. క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘమునందు, క్రీస్తునందే ఈ ప్రయోజనాలన్నీ. బాప్తిజం పొందినప్పుడు మనం ఈ బాప్తిజం పొందడం వల్ల ఏమేం ప్రయోజనాలు పొందుకుంటామో అవన్నిటిని కూడా ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా. అవన్నీ ఏంటంటే క్రీస్తునందు అన్నాం కదా. ఇప్పుడు చెప్దాం, ఎన్ని ప్రయోజనాలు చూసాం గత వారం వరకు మనం అందరం? అమ్మా 19 చూసాం. 7 అంటున్నారు ఎవరో. ఏడుస్తూనే ఉన్నారా? ఏడిది అక్కడనే, అంటే ఒక వారం తప్పించి ఒక వారం వస్తే అక్కడే ఉంటారు ఏడ్చుకుంటా. మేము ఎక్కడికో వెళ్ళిపోయాం, 19 వచనాల వరకు, 19 ప్రయోజనాల వరకు వెళ్ళిపోయాము మేము. సరే, అన్నిటినీ రాని వారి కొరకు, వచ్చిన వాళ్ళందరూ మీకున్న జ్ఞాపక శక్తిని పరీక్షించుకోవడానికి ఒకసారి చిన్న టెస్ట్. మొదటి నుండి ఆలోచన చేద్దామా? ఏమేమి ప్రయోజనాలు పొందుకుంటామో రచన చెప్పదు. మొదటి ప్రయోజనం 3 వారాలు విన్నావుగా, 0. ఇంకా ఎవరు చెప్తారు? నేనే చెప్తా, మీరు చెప్పకండి. తిమ్మయ్య బ్రదరు, మీరు కూడా మర్చిపోయారు. ఇంకెవరు? సదానందం బ్రదరు. చూసి కాదు, అది కాపీ పేస్ట్, చిట్టీలు కొట్టేట్టే, చిట్టీలు కొట్టేట్టే. స్వప్న సిస్టరు. అమ్మ మీరే? మీరే కాదు, ఆగిపోయారు, పోయారు మీరు. నేను అడిగింది ఒకటే, మొదటిది ఏడిది అని అడిగిరా. పాస్టమ్ గారు అందిస్తారు. మీకు ఎవరెవరు రాదు చెప్పండి, అందరి దగ్గరికి వచ్చి పాస్టమ్ గారు చెప్పేసి వచ్చేస్తారు. లేకపోతే ఒక మైక్ ఇచ్చండి పాస్టమ్ గారికి. కవిత సిస్టర్ చెప్పండి అమ్మా. పాప క్షమాపణ. చూసారండి అయ్యా, మేము ఒకళ్ళు తప్పు అంటే నాకు దానికి సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా ఏం జరుగుతుందంటే మొదటి మేలు అంటే మీరు వింటున్నారు కానీ ఏం చేయట్లేదు అంటే హృదయం అనే పలక మీద రాయట్లేదు వాటిని. అమ్మ ఇటు చూడతాలి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దారెంబల్లా గొడవ పెట్టుకోండి. వారం రోజులు ఉంటావు, మీ అమ్మని ఎన్ని తిడుదు అన్ని తిడుదు కానీ నోట్బుక్ ఇవ్వకుండా దగ్గర పెట్టుకొని నన్ను ఇరికిచ్చడం అంటున్నావు ఏంది? అంటే మీరు కొంచెం ముందు జరిగితే వెనక్కి వచ్చేటప్పుడు ప్లేస్కి వెళ్ళిపోద్దమ్మా. లేదా ఇది ఒక లైన్ కూర్చోవచ్చమ్మా, ఇటు ఒక లైన్ కూర్చోవచ్చు, మీరు ఇటు కూడా ఒక లైన్ కూర్చోండి. ఈ పీటలు ఇచ్చేయండి అమ్మ, వెనక ఎవరైనా కూర్చోలేని వాళ్ళు ఉంటే మీ దగ్గర ఎక్కువ ఉండే ఎవరైనా ఇచ్చేయండి వెనక్కి. ఇటు వచ్చేయండి, ఇది ముందుకు వచ్చేయండి. సుంత సిస్టర్ పక్కన ఒక ప్లేస్ ఖాళీ ఉంది, ఇటు వచ్చేయండి. ఆ స్టాండ్ తీసే, లేకనే అక్కడ తీసే, స్టాండ్ తీసే. మీరు కొంచెం ముందుకు రండి అమ్మా. పాస్టర్ అమ్మ మీరు అందరు ముగ్గురు ఒక లైన్లోకి రండి. ముగ్గురు ఒక లైన్ అవుతారు, రండి. కొంచెం జరగండి, జరగండి. రామా సిస్టర్కి స్వప్న సిస్టర్కి మధ్యలో ఒకరు రావాలా. ప్లేస్ ఒకరికి ఇక్కడ ఒకరికి ఉంది. మిమ్మల్ని జరగమనలేదు, మీ దగ్గరికి ఇంకొకరు రమ్మంటున్నాను. ఎవరైనా రారా? ఎవరు రారా? ఏమో మీతో ఎవరు మాట్లాడట్లేదు చూడండి, సంఘంలో మీతో కలిసి ఎవరు కూర్చోడానికి ఇష్టపడట్లే.
ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. రండి, కొంచెం జరగండి అమ్మా, ప్లీజ్ జరగండి, మీరు ముందు జరగండి, వెనక అక్కడ కొంచెం ఇరుకవుతుంది, జరగండి, రండి, జరగండి. ఇంకా పీటల మీద కూర్చునే వాళ్ళు ఈ సైడ్కి పీట వేసుకొని కూర్చోండి, ప్లాస్టిక్వి స్టూల్ వేసుకోండి, కూర్చోండి. రండి అమ్మా, ఇంకా ముందుకు రండి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఆ స్టూల్ ఉన్నాయి తెచ్చుకోండి, స్టూల్ ఆ పక్కకి వేసుకొని కూర్చోండి. అది సరేనండి. మొదటి ప్రయోజనం పాపక్షమాపణ, రెండో ప్రయోజనం రక్షించబడతాము, మూడో ప్రయోజనం దేవుని రాజ్యంలో అంటే సంఘంలో చేర్చబడతాము. సంఘం అనగా సంఘం అంటే దేవుని రాజ్యం, అర్థమవుతుందండి. సంఘం అంటే దేవుని రాజ్యము. ఈ రాజ్యానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు కదా. ఆ యేసుక్రీస్తు రాజుగా ఉన్నటువంటి రాజ్యంలో మనం అందరం కూడా చేర్చబడతాం. దాన్నే సంఘము అని అన్నాడు దేవుడు. రాజ్యం అయినా సంఘం అయినా ఒకటే, దేవుని రాజ్యంలో. అంటే బాప్తిజం పొందడం వల్ల జరిగేది అది. తర్వాత దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతాం. అంటే కోల్పోయిన దేవుని యొక్క స్వరూపాన్ని పోలికని మళ్ళీ మనం పొందుకుంటాం బాప్తిజం అప్పుడు. బాప్తిజం పొందంగానే అప్పటి వరకు నువ్వు పాపం చేయడం వల్ల దేవుడికి ఎలా కనబడతావు? పాపిగానే కనబడతావు. బాప్తిజం పొందినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ పాపాలన్నిటి కూడా క్షమాపణ కలుగుతుంది కదా. అని నువ్వు చేసిన పాపాలన్నింటినీ దేవుడే ఆయనే తీసుకెళ్ళి తూర్పుకు పడమర ఎంత దూరంలో అంత దూరంలో పడేస్తారు దేవుడు. అంటే అప్పుడు నీకు పాపం ఏమీ లేనప్పుడు నువ్వు ఎలా ఉంటావు? పసిబిడ్డలాగా ఉంటావు. పాపం లేనప్పుడు ఎలా ఉంటామండి? పసిబిడ్డలాగా ఉంటాం. అంటే దేవుడు తల్లి కడుపులో మనల్ని పుట్టించినప్పుడు కూడా ఏ స్వభావం అయితే ఉంటామో, దేవుని పోలిక ఏదైతే ఉంటుందో దాన్నే పొందుకుంటాం మనం బాప్తిజం పొందినప్పుడు. తర్వాత నూతన జీవాన్ని పొందుకుంటాము. దేనికి నూతన జీవం? శరీరానికి కాదు, అర్థమవుతుందండి? శరీరానికి కాదు. దేనికి నూతన జీవం? ఆత్మకు నూతన జీవం అని ఎందుకు అన్నాడు ఆ మాటని? ఇచ్చిన జీవం ఏమైపోయిందంటే పుట్టిన పిల్లలకు ఉన్నటువంటి స్వభావం, మంచి మనసు, వాళ్ళకు ఒక 10, 12, 13 సంవత్సరాలు వచ్చేసరికి చెడిపోతారు, సమాజాన్ని చూసి చెడిపోతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆత్మకి జీవం పోతుంది, చచ్చిపోతుంది. ఆత్మలో ఉన్నటువంటి జీవం చచ్చిపోతుంది. అలా చచ్చిపోయిన దానికి మరలా ఇప్పుడు బాప్తిజం అప్పుడు ఏమొస్తుందంటే నూతన జీవం, క్రీస్తు ద్వారా నూతన జీవం వస్తుంది. తర్వాత నూతన స్వభావం వస్తుంది. ఏ స్వభావం పోయి? పాత స్వభావం పోతుంది, నూతన స్వభావం వస్తుంది. నూతన స్వభావం అంటే ఎవరిది? అది దేవునిది, క్రీస్తుది. అది క్రీస్తు స్వభావం మరలా మనం బాప్తిజంలో పొందుకుంటాం. తర్వాత నూతన సృష్టిగా మార్చబడతాము. నూతన సృష్టిగా అంటే పాత సృష్టి ఏమైపోయింది? పాడైపోయింది అది. పాత సృష్టిగా ఉన్న మనం అందరం పాడైపోయాము. ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాం. తర్వాత నీతిమంతులుగా మార్చబడతాము. దేనివల్ల నీతిమంతులం? నీతి పనులు చేసినందుక, మంచి పనులు చేసినందుక, ఏమైనా దాన ధర్మాలు చేసినందుక, ఎవరికైనా సహాయం చేసినందుక, లేకపోతే ఎవరికి హాని చేయకుండా చక్కగా బ్రతుకుతున్నందుక, దేనివల్ల నీతిమంతులు మనం ఎంచబడతాము? ఈరోజు మనుషులు చేసే ప్రతి పనిని దేవుడు ఏమన్నాడంటే నీతి పనులు అని చెప్పుకుంటూ ఉన్నారు కదా. ఆకలేసిన వాళ్ళకి అన్నం పెడతా ఉన్నారు, అనాథాలకి అన్నీ చేర్చుకుంటున్నారు, రోడ్ల మీద ఆహార పొట్లాలు పంచి పెడతా ఉన్నారు, బట్టలు ఇస్తూ ఉన్నారు, ఇక రకరకాల సహాయం చేస్తున్నారు. అలా సహాయం చేయడం నేను తప్పనట్లేదు, కానీ అలా సహాయం చేసి ఈ పనులన్నిటి వలన మేము నీతిమంతులం అనుకోవడం తప్పు. అవి మనం చేయాల్సిన ధర్మం. అది అలా సహాయం చేయడం మనకిచ్చిన దయా గుణం, అది జాలిగల మనసు దేవుడిచ్చింది, అది చేయాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించని దేవుడు చెప్పాడు. కాబట్టి శత్రువునే ప్రేమించన్నప్పుడు పొరుగుని ప్రేమించలేమా? శత్రువుని ప్రేమించన్నప్పుడు మనకు తెలియని వ్యక్తి ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేయడానికి ప్రేమించలేమా? ప్రేమిస్తాం. అది దేవుడు మనకు పెట్టిన తత్వం. అది అయితే ఇలాంటి పనులన్నీ చేసి మనుషులు ఏమనుకుంటున్నారంటే మేము నీతిగా బ్రతుకుతున్నాం, నీతిమంతులుగా ఉంటున్నాం, ఎవరికి హాని చేయట్లేదు, ఎవరికి నష్టం చేయట్లేదు, కాబట్టి మాకు మేలు జరుగుద్దని భ్రమపడుతూ ఉన్నారు మనుషులు. దానికి ఒక మాట ఏంటంటే, అడుక్కునేటప్పుడు కొంతమంది చూడండి, అయ్యా ఒక 10 రూపాయలు దానం చేయ నీకు పుణ్యం వస్తుంది అంటారు. అంటే 10 రూపాయలు దానం చేస్తే ఏమొస్తుంది అని వాళ్ళకి కూడా తెలిసింది చెప్పండి. అడుక్కునేటోడికి పుణ్యం వస్తుంది. ఇచ్చేవాళ్ళు కూడా ఏమనుకుంటారో తెలుసా? కాళ్ళు లేని, చేతులు లేని, ముసలో లేని వీళ్ళకి ఇస్తేనే కదా మనకు మేలు జరిగేది, పుణ్యం వస్తుంది అని చెప్పి ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే 10 రూపాయలు ఇస్తే పుణ్యం వస్తుందా? అభిప్రాయం అది, మనుషుల అభిప్రాయం, కానీ వాస్తవానికి అది కాదు.
అంటే నీతిమంతులు అంటే నువ్వు చేసే క్రియల వల్ల నీతిమంతుడివి కాదు. వాక్యం చెప్తుంది కేవలం కేవలం దేవుని ఉచితమైన కృపచేతనే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే దీనిలో మనం పెట్టిన పెట్టుబడి ఏముంది? ఏమీ లేదు. మనం పెట్టిన పెట్టుబడి లేదు. ఉచితంగా అంటాడు కదా, కృప ఉచితంగా. ఇంక దీనిలో ఏంటంటే కృప అనేది ఏంటి, ఆ మాటకి అర్థం నువ్వు అర్హత కూడా దానికి పొందుకునేటోడివి కాదు. నువ్వు ఇది పొందుకోవడానికి అర్హత కూడా కాదు. అసలు నీలాంటోడికి సహాయమే చేయకూడదు, కానీ చేస్తున్నానని అన్నారనుకోండి ఎవరైనా, దాన్ని ఏమంటాం? కృప. అర్థమైందండి? దేవుడికి మనం వ్యతిరేకంగా ఇంతగా బ్రతుకుతుంటే మనలాంటి వాళ్ళకి ఇవ్వడానికి అసలు దేవుడికి మనసే లేదు వాస్తవం చెప్పాలంటే. అయినా కృప చేతనే మనం అందరం నీతిమంతులుగా క్రీస్తు రక్తం చేత చేయబడ్డాం. తర్వాత ఉగ్రత నుండి తప్పించబడ్డాము. ఉగ్రత నుండి తప్పించబడతాం. తర్వాత దేవునితో సమాధానపరచబడతాం. ఉగ్రత నుండి తప్పించబడతాం అన్నది ఇంకా కొంచెం లోతుగా ఆలోచించాలి మనం. ఎందుకంటే ఇప్పుడు తప్పించబడే గుంపులోకి వచ్చాం. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం తెలుసండి, కాలు తడబడి మళ్ళీ అటు వెళ్తాం. ఉగ్రతలు పడిపోయే గుంపులో కూడా వెళ్తాం అప్పుడప్పుడు. కాబట్టి ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డం అనేది మనం పొందిన రక్షణలో కొనసాగుతూ ఉండాలి. తర్వాత దేవునితో మనం ఏం చేయబడ్డామంట? సమాధాన పడ్డాము. ఎవరితో? దేవునితో సమాధాన పడ్డాం. అంటే దేవుడికి మనకి ఏం జరిగింది చెప్పండి? సమాధానం పోయింది. దేనివల్ల సమాధానం పోయింది? భద్ర దేవుడికి మనకి మాటలు లేవు. సమాధానం అంటే సమాధానం లేదంటే కలిసే ఉంటాం కానీ మోకాలు చూసుకోం. మనం కలిసే ఉంటాం కానీ మాటలు మాట్లాడుకోం. కలిసే ఉంటాం కానీ ఆపద కష్టం వచ్చింది అనుకోండి అయ్యో అని కూడా అనం మనం. ఇది సమాధానం లేని స్థితి. ఒకే దగ్గర ఉంటాం మనం. దాన్ని ఇప్పుడు దేవుడికి మనకి సమాధానం పోయిందంట. దేనివల్ల బ్రదర్? భద్ర చెప్పాలా? ఏం లేదు, చిన్న మనసుకు పదును పెట్టడం అంతే. దేనివల్ల దేవుడికి మనకి సమాధానం పోయింది? మన ముఖం చూడట్లేదంట ఆయన. మనం పోయి దండం పెడుతున్నాం, మోకాలేసి ప్రార్థన చేస్తున్నాం, ఏదేదో చేస్తున్నాం ప్రయత్నాలు. ఆయన మాత్రం మన ముఖం చూడట్లే. మనం ముందే ఉంటున్నాం కానీ మన ముఖం చూడట్లేదు ఆయన. ఎందుకు? ఎప్పుడు గొడవ పెట్టడం దేవుడితో మనం? ఎప్పుడు లొల్లు పెట్టుకున్నాం దేవుడితో మనం? కొంతమంది అంటారు కదా, ఏంటిది మీ అన్నతో మాట్లాడట్లేదు, మీ అమ్మతో మాట్లాడలేదు, మీ భార్యతో మాట్లాడాలంటే ఆ విషయం తర్వాత ఇంక వేరే విషయం మాట్లాడంటూ ఉంటారు. చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. గుచ్చుగుచ్చాడైతే వాళ్ళకి మాకు బాగా గొడవలేని అంటూ ఉంటాం. సమాధానం లేదు కదా. ఇప్పుడు దేవుడికి మనకి ఏం గొడవలేని? చెప్పండి బ్రదర్, చెప్పండి. ఏం కాదు, మీకు ఆలోచన ఏదొస్తే చెప్పండి కొంచెం. దేవుడికి మనకి ఎప్పుడు గొడవ? లోకం గురించి కాదు, నేను మీ గురించి అంటున్నా. మనం పాపం చేసాము. ఏం చేసాం? మనం పాపం చేసాం. దేవుడు పాపం చేయొద్దని చెప్పాడు, మనం పాపం చేసాం. పాపం చేయడం వల్ల ఇప్పుడు దేవుడికి మనకి ఏమైపోయిందంటే ఆయనకి ముఖం మనకి కనబడకుండా, మన ముఖం ఆయన కనబడకుండా మన పాపాలు అడ్డుగోడగా నిలబడ్డాయి. పాపం చేసినప్పుడు ఆనందంగానే ఉంటుంది. చేసిన తర్వాత దానివల్ల వచ్చే ప్రతిఫలం చూడండి. దేవుడికి మనకి అడ్డుగోడది. ఇక నీ ముఖం చూడ్డా ఆయన. నువ్వు అనుకుంటావు దేవుడు మమ్మల్ని బాగా చూస్తున్నాడు అని అనుకుంటావు. అసలుకే లేదు. నువ్వు చేసిన పాపాలు నువ్వు మర్చిపోతావేమో కానీ దేవుడు మర్చిపోడు. పాపాలు మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? బాప్తీసం ద్వారా దేవుడికి మనకి సమాధానం కలిగింది. ఎందుకంటే పాపాలకి క్షమాపణ, మాఫీ అయిపోయినాయి మన పాపాలన్నీ. ఎవరికి దేవుడిని మనల్ని సమాధానపరిచిందంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే దేవుణ్ణి మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. అప్పుడు గొడవ పెట్టుకున్న తర్వాత లాస్ట్గా అంటాం చేయి కలుపుకోండి అంటాం. అంటే ఇప్పుడు చేయి కలుపుకుంటే అర్థం ఏంటిది? ఈరోజు నుండి మన ఇద్దరం శత్రువులను కాదు, మిత్రులం, దోస్తులం. ఈరోజు నుండి నీకు నాకు వైరం అంతా పోయింది. ఈరోజు నుండి మన ఇద్దరం ఒకరికి ఒకరు కష్టసుఖాల్లో ఉండాలని సమాధానపరుస్తూ ఉంటారు. దేవుడితో మనకి ఆ బంధాన్ని ఏర్పాటు చేశాడు యేసు ప్రభు వారి ద్వారా. బాప్తిజం పొందితే అంటే బాప్తిజం పొందకపోతే ఈ ప్రయోజనాలు ఏమీ పొందామని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఎవరెవరైతే బాప్తిజం పొందలేదో, ఒకవేళ బాప్తిజం పొందేటప్పుడు కానీ పొందడానికి ముందు కానీ మనం వినాల్సిన పాఠాలు వినకుండా పొందుకున్నా, రెండోది బాప్తిజం ఎక్కడ పొందాలో ఆ క్రమం తెలియకుండా పొందుకున్నా, బాప్తిజం పొందేటప్పుడు మనం ఏ సంఘంలో చేర్చబడతామన్న ఆ యొక్క విషయం తెలియకుండా పొందిన, బాప్తిజం పొందేటప్పుడు మనం ఏ సంఘంలో చేర్చబడాలనే దేవుని ఉద్దేశమో వారి ద్వారా కాకుండా మనం ఎవరి ద్వారా పొందినా కూడా ఆ బాప్తిసాలు చెల్లుబాటు కావు. అంటే దేవుని ఎదురు చెల్లుబాటు కావు. మన మనసును మనం సమర్థించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర మనం వాదించలేము. అర్థమవుతుందండి? దేవుని దగ్గర మనం ఇవన్నీ కారణాలు చెబితే దేవుడు ఒప్పుకోడు. ఇప్పుడు దేవునితో సమాధానపరచబడ్డాము, తర్వాత పరిశుద్ధపరచబడ్డాము, తర్వాత
అమ్మా, మనోనేత్రాలు, మూయబడిన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఎవరెవరికైతే పాపం చేయడం వల్ల మనోనేత్రాలు మూయబడ్డాయి అవన్నీ కూడా తెరవబడ్డాయి. పాపపు కళ్ళు మారినాయి. ఇప్పుడు పాపపు చూపు మారుద్ది. పాపపు చూపు మారి పరిశుద్ధమైన చూపు వస్తుంది నీకు. అంతకుముందేమో అన్నీ చూసినా కూడా నీకు వచ్చే ఆలోచనలు అన్నీ లోక సంబంధమైనవి. ఇప్పుడు అవి మారిపోతాయి. తర్వాత దేవదూతల్ని పరిచారకులుగా పొందుకుంటాం. బాప్తిజం పొందిన వాళ్ళకి ఎవరు ఇస్తాడు దేవుడు పరిచారకులుగా అంటే దేవదూతల్ని ఇస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మను వరంగా పొందుకుంటాము. పరిశుద్ధాత్మని వరంగా పొందుకుంటాము. ఇంకా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి మనం వస్తాము. బాప్తిజం పొందడం వల్ల చీకటిలో నుండి, చీకటి అంటే ఎక్కడ ఉంది? చీకటి ఎక్కడ ఉందండి? చీకటిలో నుండి అన్నాం కదా. చీకటి అనగానే ఇప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామంట బాప్తిజం పొందినప్పుడు. మీరు బాప్తిజం ఇచ్చేటప్పుడు మిమ్మల్ని చీకటి గదిలో పెట్టేసి బాప్తిజం పొందిన తర్వాత వెలుతురుల గదిలోకి తీసుకొస్తామా? చీకటి అనగానే లోకం, పాపపు లోకం, పాపం. ఇంకా చెప్పాలంటే పాపం. చీకటి అనగానే ఏంటిదమ్మా? పాపం. ఆ పాపంలో నుండి ఎక్కడికి వస్తాము? ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వస్తాం. ఈ వెలుగు కాదు, ఈ వెలుగు కాదు, ఆ వెలుగు వేరు. ఈ వెలుగు ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తా చూడండి. సృష్టిని దేవుడు ఎన్ని రోజులు చేశాడమ్మా? ఎన్ని రోజులు చేశాడండి? 6 రోజులు చేశాడు. 7వ రోజున విశ్రమించాడు కదా. మొదటి రోజు భూమి ఆకాశమును కలగజేశాడా? ఆది కాండం 1వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనకి రావు. మనం అందరం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాం. 15-20 సంవత్సరాల అనుభవస్తులు మనం. మాకు తెలియదు ఎవరికి తెలియదు అన్నటువంటి ఒక రకమైన ధీమా మనకి. చూడండి, చెప్పండి. ఎగ్జామ్ హాల్లో వాడు రాసుకునేటప్పుడు వాడు ఏం చేసాడు తెలుసా అండి? ఒక టైటిల్ పెట్టుకుని రాస్తున్నాడట. ఈ కింద వెనక కాపీ కొట్టేటట్టు ఉంటాడు. వాడు ఆ టైటిల్ని చూసి ఆ టైటిల్ని రాస్తున్నాడట. అంతా అయిపోయిన తర్వాత ఈ ముందు రాసినోడు వాడు పాస్ అయ్యాడు, వెనక కాపీ కొట్టినోడు ఫెయిల్ అయ్యాడు. వీడి కోపం ఏంటి తెలుసా? నేను వాడిని చూసే కాపీ కొట్టే నేను ఎందుకు పాస్ కాలేదని. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు అది చేస్తా ఉన్నారు, కాపీ కొడుతున్నారు, కానీ మీ మనసుకి ఆలోచన పెడతలేరు. వెలుగును చీకటిని ఏం చేశాడంటే దేవుడు మొదటి రోజు చేసిన పని అది. వెలుగుని చీకటిని వేరుపరిచాడు దేవుడు. అర్థమైందండి? వెలుగుని చీకటిని వేరు చేశాడు దేవుడు. మరి వెలుగు కావాలన్నా చీకటి రావాలన్నా ఏం కావాలి? సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి కదా, వెలుగు చీకటి కలగాలంటే. మరి వెలుగు చీకటిని ఇవ్వడానికి సూర్యుడిని ఎన్నో రోజులు చేశాడని బైబిల్ చెప్తుంది? 4వ రోజున చేస్తున్నాడు. మరి 4వ రోజున సూర్యుని దేవుడు పుట్టిస్తే మరి మొదటి రోజు వెలుగు చీకటి ఎక్కడండి వచ్చాయి? అది మనకు అర్థం కావాలి. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వస్తూ అనేకులను వెలిగిస్తూ వస్తుంది. కానీ చీకటి దాన్ని ఎందుకు గ్రహించట్లేదంటే తమ క్రియలు చెడ్డవైనందున. ఒకడు దేవుని దగ్గరికి ఎందుకు రావట్లేదని నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా అంటే వాడి క్రియలు చెడ్డవి కాబట్టి రావట్లేదు అంతే. మనం చెప్పేది తప్పు కాదు, వాడు తప్పుడు మనిషి కాబట్టే దేవుని దగ్గర రాడు. రా అని దేవుని దగ్గర మనం పిలిచిన చాలామంది ఎందుకు రారు? ప్రార్థనకి వెళ్దామంటే నువ్వు అంటారు. ఎందుకు అలా అంటున్నా అంటే మనకు అర్థం కాలేదు. వారి క్రియలు చెడ్డవి కాబట్టి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడట్లేదు. నీ క్రియలు మంచిగా ఉంటే దేవుని సన్నిధి రావాలంటే గెంతులు వేసుకుంటూ వస్తావు. ఏం చేస్తారండి? గెంతులు వేసుకుంటూ వస్తావు. నీకు బుద్ధి కావట్లేదు, నీలో పాపపు క్రియలు ఉన్నాయి కాబట్టి దేవుని సన్నిధి రావడానికి నీకు ఇష్టం లేదు. నీలో పాపపు ఆలోచనలు ఉన్నాయి, పాపపు నడవడిక ఉంది అని కాబట్టి వస్తే బద్ధకంగా వస్తాం, వస్తే అయిష్టంగా వస్తాం, లేదా బలవంతంగా వస్తాం. కానీ పరుగులు పెట్టుకుని రాలేము మనం కదా. మీరే అన్నారు 10 గంటలకు ప్రార్థన పెట్టమని. మీరు ఎన్ని గంటలకు వచ్చారో మీకే తెలియాల. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మీరే అన్నారు 10 గంటలకి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అడిగినట్లుగా మిమ్మల్ని అడిగితే మేము 10 గంటలకు వస్తాం బ్రదర్, మార్చేద్దాం అన్నారు. ఎన్ని గంటలకు వచ్చారో మీరే లెక్కల. మీ తప్పులు మీరు లెక్కలు రాసుకుంటూ ఉంటారు. మీ నోటి మాటలే మీకు తీర్పు ఉంచేటి. మాట అన్నామా కట్టుబడడానికి ప్రయత్నం చేయాలి. యాకోబు గారు అంటారు కదా, మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. ఎందుకు తప్పిపోతున్నాం అంటే ఒక మాట అంటా ఉన్నాడు ఆయన, నోటి మాట దగ్గర తప్పిపోతున్నాం కాబట్టి అన్నిలో తప్పిపోతున్నాం. ఏ మనుషుడైనాను మాట ఎందుకు తప్పకపోతే తన సర్వ శరీరాన్ని ఏం చేసుకుంటాడంటే కంట్రోల్లో పెట్టుకుంటాడంట ఆయన.
మాట తప్పని వాడు ఎక్కడ ఉంటాడంట? టైంకి ఉంటాడండి. అంటే ఒక మాట ఇచ్చాం, ఆ మాట కట్టుబడి ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మేము 10 గంటలకు వస్తాం బ్రదర్ అన్న వాళ్ళు కొంతమంది, ఒక 4, 5 తప్ప 10 లోపు వచ్చిన వాళ్ళు ఇంకెవరు రాలేదండి. దయచేసి వచ్చే వారం నుండైనా మనం ఆసక్తిగా రావడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంకేం జరుగుతుందండి? చీకటి నుండి వెలుగులోకి వస్తాము. తర్వాత ఏర్పరచబడిన వంశంగా మార్చబడతాం. మన వంశం ఏ వంశం అవుతుంది అప్పుడు? ఏర్పరచబడిన వంశం, రాజవంశం కదా, అంతకు మించిన వంశం మనది. అంతకు మించిన వంశం మనది, ఏర్పరచబడిన వంశం. తరువాత రాజులైన యాజక సమూహం మనం. అంటే దేవుడు బాప్తిజం పొందిన తర్వాత ఈ మేలులన్నీ వీళ్ళు పొందాలనే దేవుడు ఉద్దేశం. నువ్వు ఏర్పరచబడిన వంశంగా కాకుండా ఇంకా 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 పాపపు ఆలోచనలు కలిగి ఉండి రాజులుగా యాజకులుగా దేవుడు నిన్ను చూస్తూ ఉంటే, ఇంకా బంట్రోతులాగినే, ఇంకా ఒక దొంగలాగినే నువ్వు బ్రతుకుతున్నావు అనుకోండి, ఆ మేలు పొందలేవు. బాప్తిజం పొందిన తర్వాత నీ స్థితి మారాలా. బాప్తిజం పొందిన తర్వాత మన స్థితి ఏం కావాలి చెప్పండి? మారాలా. నిన్ను ఒక పాపిగా కాకుండా రాజు అయిన యాజకుడిగా చేస్తున్నాడు ఆయన. యాజకుడి పని ఏంటంటే దేవుని సన్నిధికి ప్రజల్ని తీసుకెళ్ళడం, ప్రజలకి దేవుని దగ్గర నుండి సమాచారం ఇవ్వడం. కానీ నువ్వు పాపిగా ఉన్నప్పుడు నీకు ఈ అవకాశం ఎక్కడుంది? బాప్తిజం పొందితే నిన్ను కూడా ఏం చేస్తాడో తెలుసా దేవుడు? ఒక సభ్యుడిగా కాకుండా నీ స్థాయిని పెంచుతూ ఉన్నాడు దేవుడు. రాజులైన యాజక సమూహం. వాక్యం చెప్పండి బ్రదర్ అంటే భయపడతాం, ప్రార్థన చేయండి అంటే భయపడతాం. అలా కాకుండా నువ్వేం చేయాలి తెలుసా? ఎదగాలి. బాప్తిజం పొందినది ఇలాంటి మేలు పొందుకుంటాం అని చెప్తున్నాడు దేవుడు. తర్వాత పరిశుద్ధ జనంగా మార్చబడతాము. ఇంకా దేవునికి సొత్తైన ప్రజలం. రవి బ్రదర్, ఎవరి సొత్తు అయినా మనం? దేవుని సొత్తు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఈ సెల్ ఎవరిది? నాది కదా. మీ సెల్లు మీది. అది సెల్లే ఇదే సెల్లే కదా, మార్చుకుందామా? వద్దు, నాది నాదే అంటమానమా? ఇది నా వస్తువు, ఇది నా బుక్కు, ఇది నా పెన్ను అంటాం కదా. ఎందుకయ్యా నీదే అయిందంటే నువ్వు కొన్నావు దీన్ని. ఏం చేసామండి దీన్ని? కొన్నావు. నువ్వు దొంగతనం చేసావు అనుకోండి, ఇది నాదని ధైర్యంగా చెప్పం. నీకు రోడ్డు మీద దొరికింది అనుకోండి, నాదని చెప్తాం మనం, ధైర్యం చెప్పం. నువ్వు కష్టం చేసి కొన్నావు అనుకోండి, ఇది నాది అంటాం. ఎందుకు తెలుసా? దీని మీద నీ అన్ని హక్కులు నీవే. అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, మనం రోడ్ల మీద వెళ్తూ ఉంటాం, లేకపోతే ఎక్కడ ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాం, అక్కడక్కడ మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం, చాలా వస్తువులు కనబడతాయి. దాన్ని ఎవరు ఎలా పెడితే అలా వాడినా కూడా మనం పెద్ద పట్టించుకోం, ఎందుకంటే మనకి కావాలి. అదే మన ఇంట్లో ఉన్న వస్తువులు చూడండి, మన ఇంట్లో ఉన్న వస్తువులు చూడండి, మన ఇంట్లో ఉన్న వస్తువులు మన పిల్లలే కనుక ఎలా పడితే అలా పట్టుకొని ఎలా పడితే అలా వాడితే ఏం చేస్తాం? మనం కసురుకోమా? రేయ్ ఖరాబ్ అవుతుంది అది అది అంటాం. ఇరిమి ఏం చేస్తున్నాను వాడా? ఓ ఇరిమియా ఇట్రా, దా ముందుకురా, లే నిన్నే ఇరిమియా ఇట్రా, దా ముందుకురా. చూడండి, ఇప్పుడు ఇది కొంటాం కాబట్టి ఇది ఎవరి వస్తువు చెప్పండి? నాది. కాబట్టి ఈ వస్తువుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం నాదే. ఇది నాదని చెప్పుకునే ధైర్యం కూడా నాకే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందుతావో నిన్ను అపవాది దగ్గర నుండి దేవుడు కొన్నాడు. ఎవరి దగ్గర నుండి కొన్నాడండి? అపవాది ఎప్పుడు నిన్ను కొనుక్కున్నాడు? నేను పుట్టించాడు అపవాది? మనల్ని ఎవరు అపవాది పుట్టించాడా? దేవుడు పుట్టించాడు. మరి అపవాది దగ్గరికి ఎప్పుడు అమ్ముడు పోయాం మనం? పాపం ఎప్పుడు చేసామో అప్పుడు అమ్ముడు పోయినట్టే. దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో దానికి మీరు బానిసలు అన్నాడు వాక్యంలో. పాపం చేయడానికి మనం అప్పచెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరికి బానిసలం అయిపోయాం మనం? అపవాది గాడికి బానిసలం అయిపోయాం. ఆడికి బానిసలు అయిపోయిన తర్వాత వాడి దగ్గర నుండి మరలా దేవుని బిడ్డగా నువ్వు కావడానికి ఎంత కష్టం జరిగింది తెలుసా? క్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావాల్సి వచ్చింది. భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. 33.5 సంవత్సరాల్లో ఇదే శరీరంతో, మనలాంటి శరీరంతో బ్రతికి ఏ తప్పు రవ్వంత కాదు, ఎంట్రుకంత తప్పు కూడా తన జీవితంలో జరగలేదు. ఆలోచనలో కూడా తప్పు చేయలేదు ప్రభు. అంత నీతిగా బ్రతికి మనకి నీతిని బోధించి తర్వాత మనం చేసిన పాపాలన్నింటినీ తన భుజం మీద వేసుకొని సిలువ శిక్షను అవమానాన్ని భరించి తను ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు ఎన్నో మాటలు అయినా కూడా వాటిని అన్నింటినీ సహించి భరించి సిలువలో తన ప్రాణం పెట్టాడు ఆయన. ఎంత గొప్ప కార్యం చూడండి ఇది, ఎంత త్యాగంతో కూడింది, ఎంత విలువైనది ఇది.
ఎంత కష్టమైన పని. మిమ్మల్నే కనుక ఒకరు కాని మాట అంటే ఊరుకుంటారా? మీరు తప్పు చేయకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే సహిస్తారా? అస్సలు వడ్డీతో కలిపి ఇచ్చేస్తారు. అసలు ఎట్లా పడుతున్నాం అంటూ ఉంటాం. తప్పు చేసి ఉంటాం మనం, కానీ దబాయించే క్యారెక్టర్ ఉంటుంది మనలో. కానీ క్రీస్తు చూడండి, అన్నిటికీ సహించాడు ఆయన. అన్నిటినీ సహించాడు ఆయన. ఎవరి కోసం తెలుసా? నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకునే మనల్ని కొనడానికి ఆయన భరించాడు. అంతగా సహించాడు ఆయన. అంటే విలువ పెట్టి కొనబడిన వారం మనం ఆర్డినరీ పీపుల్ కాదు. రవి బ్రదర్, మనం ఎవరని చెప్పండి? విలువ పెట్టి కొనబడ్డాం. ఎంత తెలుసా నిన్ను కొనడానికి యేసుప్రభు చెల్లించింది? ఎంత చెప్పండి? నేను ఒక 10 లక్షలు ఇచ్చి కొనలే. ఎవరైనా జీతానికి ఉంటాం కదా, ఒక 2 లక్షలు నీకు ఇచ్చేసి నరేష్ బ్రదర్కి, అయ్యా నాకు 2 లక్షలు ఏంటంటే ఈ సంవత్సరం జీతానికి ఉంటాయి అంటే 2 లక్షలు ఇచ్చేసాం. ఇప్పుడు నువ్వు ఎంత కొన్నట్టు? ఎంత కొన్నట్టయ్యా? నిన్ను విడిపించాలంటే ఇప్పుడు ఎంత ఇవ్వాలి? నీకు ఆ యజమాని నచ్చలేదు, నువ్వు బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తావు చెప్పండి? 2 లక్షలు ఇచ్చింది ఎంత ఇచ్చేస్తావు? ఇచ్చేవా? ఇచ్చేసి పోరా, నీకు నాకు సంబంధం లేదంట. అంటే ఎంత తీసుకున్నావు? 2 లక్షలు తీసుకున్నావు కాబట్టి 2 లక్షలు. ఇప్పుడు నువ్వు అపవాది దగ్గర నుండి రావాలంటే 2 లక్షలు కాదు, 2 కోట్లు ఇచ్చినా కూడా వాడు వదలదు నిన్ను. సరిపో అంటాడు. ఇంకెంత కావాలా? 200 కోట్లు తీసుకో అయినా సరిపో. ఇంకెంత? 1 కోట్లు ఇచ్చేసాడు అనుకో, అయినా సరిపో అంటాడు. అంతకు మించినది క్రీస్తు రక్తం. దేవునికి స్తోత్రం. ఎంత ఇచ్చి కొన్నాడు చూసారా? అంతకు మించింది. అంటే నువ్వు ఎంత విలువైనోడో ఏంటో కొనాలి నేను చెప్పండి. నేను పనికిరానండి, పనికిరానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు విలువైన వాడివి దేవుని దృష్టిలో. బాప్తిజంలో జరిగేది అదే. బాప్తిజం పొందిన తర్వాత నీకు పొందే మేలది. విలువ పెట్టుకుంటే మనం ఏం చేస్తాం తెలుసండి? సినిమాల దగ్గర అమ్మేసుకుంటాం యేసుప్రభుని. మరలా పాపానికి వెళ్ళిపోతాం. మళ్ళీ అపవాడి గారి దగ్గరికే, సిగరెట్ దగ్గర వెళ్ళిపోతాం, బీడీ దగ్గర వెళ్ళిపోతాం, అబద్ధం దగ్గర వెళ్ళిపోతాం, పాపం దగ్గర వెళ్ళిపోతాం. మళ్ళీ ఏం చేస్తాం తెలుసా? ఆ విలువైన రక్తాన్ని విలువ లేనిదిగా మారుస్తున్నాం మనం. ఎంత బాధపడాలి చెప్పండి? విలువైన రక్తాన్ని విలువ లేనిదిగా మారుస్తున్నాం అంటే పాపం చేసేది. దయచేసి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా మరలా ఏ పాపాన్ని విడిచిపెట్టి, ఏ పాప బంధకాల నుండి, ఏ పాప బానిసత్వం నుండి బయటకు వచ్చారో మరలా ఆ కాడి కిందకి వెళ్ళకండి. అప్పుడు ఏమైతే తెలుసండి? ఈ రక్తాన్ని తక్కువ చేసి చూపించిన వాళ్ళు అవుతారు. అక్కడికి ఆగిపోదు, మీకు శిక్ష భయంకరంగా ఉంటుంది. అంటే ఈ కృపకు ఆధారముగా ఆత్మను కనుక తిరస్కరిస్తే ఎంత ఉగ్రత పాలవుతారని చెప్పి ఎబ్రీ పత్రికలు అంటూ ఉంటాడు. అంటే మనం బాప్తిజం పొందిన తర్వాత అంతా అయిపోయింది బ్రదర్, ఏం కాదులే, మనం దేవుడు మనల్ని అన్నీ చూసేసుకుంటారులే బ్రదర్ అని ఎలా పడితే అలా తోచినట్లు బ్రతకడం కాదు. చాలా ప్రధానికి లెక్క ప్రకారంగా బ్రతకాలి మనం. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి బాప్తిజం పొందితే జరిగే మేలు, వాటిని కూడా చూద్దాము. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. వేస్ట్ అయిందమ్మా? కరెక్టేనా చేసింది? ఎందుకంటే మీకు ఒకసారి రిపీట్ చేయించడం మేలు. నెమరేపిస్తా ఉన్నాం అంతే. పశువులు అక్కడక్కడ మేసేస్తాయి. అవి ఎప్పుడైతే నెమరు వేస్తాయో, నెమరు వేసిన తర్వాత అది లోపలంతా దానిలో ఉన్న సారం లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దానికి బలం వస్తుంది, రక్తం పెరుగుద్ది, అది పాలుగా వస్తాయి. అది కనుక తిన్నది అరగకపోయింది అనుకోండి, తిన్నది కనుక అరగకపోతే దానికి జబ్బు ఏం చేస్తుంది, లేకపోతే లోపల దాని బయటికైనా కక్కాలి. అర్థమైందా? కాబట్టి మీకు ఒకసారి అర్థం కావాలని గుర్తు చేస్తున్నాను ఇవన్నీ. ఇప్పుడు ఇంక కొన్ని మేలు చూద్దాం. బాప్తిజం పొందిన తర్వాత జరిగే మేలు. మత్తయి సువార్త 16వ వచనంలో ఒక మాట ఉందండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును. ఇది ఎవరితో చెప్తున్న మాట? పేతురు గారితో యేసు ప్రభు వారు చెప్తున్న మాట, యేసుక్రీస్తు చెప్తున్న మాట. ఏమని అంటున్నారంటే, మరియు నీవు పేతురువి. పేతురు అని ఆయనకి తెలీదా? అమ్మ పేతురు అన్న విషయం తెలియదా ఆయనకి? చెప్పండి అమ్మ. పేతురు అన్న ఆయన పేరు ఆయనకి తెలీదా? మరియు నువ్వు తిమ్మయ్యవు అన్నాను అనుకోండి, ఆయన చూసి ఆయన నా పేరు అంటే అప్పుడు ఏమనుకుంటాడు ఆయన? నా పేరు మళ్ళీ ఎందుకు అంటున్నారు సార్ పాస్టర్ గారు అంటారా అనరా? మరియు నువ్వు పేతురు అంటే, పేతురు అన్న దగ్గర కింద ఒక మాట ఉంది, బండ. అంతేనండి. పేతురు అనే శబ్దానికి ఏంటంటే అర్థం? రాయి. పేతురు అనే శబ్దానికి ఏంటంటే అర్థం చెప్పండి? రాయి. దానియేలు గ్రంథంలో చెప్పిన మాట ఏంటి తెలుసండి? ఎవరి సహాయం లేకుండా తీయబడిన ఒక చిన్న రాయి ఆ పర్వతాలన్నీ, ఆ విగ్రహం అంతటిని కూడా తుత్తునీలుగా చేసేసి
భూతలమంతా మహాపర్వతం అయిపోయింది అని అంటా ఉన్నాడు. ఇప్పుడు పేతురు గారితో అంటా ఉన్నాడు, నువ్వు రాయివి, ఈ రాయి మీద నా సంఘాన్ని కడతానని చెప్తా ఉన్నాడు ఆయన. పేతురు, నీ ద్వారా నేనేం కడతాను? సంఘాన్ని కడతాను. ఎప్పుడు జరిగింది సంఘం కట్టే కార్యక్రమం? మొదటి శతాబ్దంలో ఎప్పుడు జరిగింది? ఏ సందర్భంలో? క్రీస్తు చనిపోయినాక. క్రీస్తు చనిపోయిన తర్వాత ఏ సందర్భంలో జరిగింది? మేడగదిలో ఏ సందర్భంలో మేడగదిలో ఉన్నారు వాళ్ళు? ఏ దినాల్లో ఉన్నారు వాళ్ళు? మేడగదిలో ఏ సందర్భంలో ఉన్నారు? ఎందుకున్నారు అక్కడ? పెంతెకొస్తు పండగప్పుడు. పెంతెకొస్తు అనే మాటకి అర్థం ఏంటిది? పెంతెకొస్తు అనే మాటకి పదానికి అర్థం, పెంతెకొస్తు అనే పదానికి అర్థం 50వ రోజు. పెంతెకొస్తు అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి? 50వ రోజు. ఇప్పుడు 50 అన్నాం అనుకోండి, 50కి 50కి తేడా ఉందా లేదా? తెలుగులో రాస్తాం, పాగుడిస్తే పీ అని రాస్తాం, 50 అని రాస్తాం, అది తెలుగే. కానీ పద ఉచ్చారణ ఏమైంది? మారిందా మారలేదా? పెంతెకొస్తు అనే మాటకి అర్థం ఏంటంటే 50వ రోజున ఏమంటారు? పెంతెకొస్తు అంటారు, అంతే. 50 రోజున ఏమంటారమ్మా? పెంతెకొస్తు దినాన ఏం జరిగిన సందర్భం ఏంటంటే, వీళ్ళందరూ మేడగదిలో ఉన్నారు. మేడగదిలో ఉన్నప్పుడు అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. అప్పుడు పేతురు గారు నిలబడి వాక్యం చెప్తాడు. పేతురు గారు నిలబడి వాక్యం చెప్పినప్పుడు ఏం జరుగుద్దంటే, అక్కడ చాలామంది వింటారు. అందులో కొంతమందే అర్థమైన వాళ్ళు, చెప్పిన వాక్యం అర్థమైన విన్నోళ్ళు చాలామంది, అర్థమైన వాళ్ళు కొంతమంది. ఆ అర్థమైన వాళ్ళు అడిగారు, అయ్యలారా మేము ఏం చేయమంటారు చెప్పండి మమ్మల్ని అని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఏం జరుగుద్ది అంటే, అప్పుడు చెప్తాడు ఆయన, మీరు మారు మనసు నుండి పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి, పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుకుంటారని చెప్పి తర్వాత అనేక సంగతులు చెప్తాడు ఆయన. అనేక సంగతులు వాళ్ళకి వివరించి చెప్తాడు అన్నాడు. అనేక సంగతులు చెప్పిన తర్వాత అప్పుడు బాప్తిజం పొందుతారు. అప్పుడు ఎంతమంది అయ్యా బాప్తిజం పొందుతారంటే, పొందేటప్పుడు కూడా చెప్తాడు, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే బాప్తిజం పొందండి అని చెప్తాడు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే బాప్తిజం పొందండి అంటే, అక్కడ చాలామంది వస్తారు. అక్కడికి చాలామంది వస్తారండి. ఇప్పుడు ఫ్యామిలీలుగా అక్కడ వచ్చారు, పండక్కి వెళ్ళారు అందరూ యెరూషలేంకి. ఫ్యామిలీలు వెళ్ళారు పండక్కి. ఫ్యామిలీలుగా పండక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యామిలీ మొత్తం బాప్తిజాలు పొందారా? ఫ్యామిలీ మొత్తం బాప్తిజం పొందుతారా? లేరు. ఫ్యామిలీ మొత్తం మారిపోతారా? లేదు. ఒకరు మారితే ఒకరు మారకపోవచ్చు, అంతేనండి. లేకపోతే లేదు బ్రదర్, ఫ్యామిలీ అంతా కంబైన్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ చెబితే వినే రకాలు, ఫ్యామిలీ మారిపోయారు అని అంటారా? అలా ఏం లేదు. ఫ్యామిలీగా మారలేదు. ఫ్యామిలీ కాదు, అక్కడ ఎవరికి వాక్యం తాకిందో వాళ్ళే మారారు. మీరు కూడా అనుకోవచ్చు, అందరినీ బాప్తిజాలు పొందనని పాస్టర్ గారు చెప్తున్నాను. అందరూ మారుతారా? ఎవరికి వాక్యం అర్థమవుతుందో, ఎవరు వాక్యాన్ని అర్థం చేసుకుంటారో, ఎవరు వాక్యం అర్థమైనప్పుడు వారి హృదయాల్లో పరివర్తన వస్తుందో వాళ్ళే మారుతారు, వాళ్ళే సత్యాన్ని దగ్గర అవుతారు. అర్థమైందండి? ఇప్పుడు అక్కడ వాళ్ళలో కొంతమందికి హృదయంలో దాకేసరికి వాక్యం, అప్పుడు అన్నాడు పేతురు గారు, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే రక్షణ పొందండి అని చెప్తాడు ఆయన. అప్పుడు వేరవుతారు వారిలో నుండి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక కుటుంబం ఉంది, మా ఫ్యామిలీ అంతా అక్కడ నిలబడి వాక్యం వింటా ఉన్నాము. అందులో వాక్యం ఏమో మా ఇంట్లో ఒకరికి దాకింది, వాళ్ళు నొచ్చుకున్నారు, వాళ్ళు రెడీ అవుతున్నారు. అప్పుడు పేతురు గారు ఏమన్నాడు తెలుసా? మా ఫ్యామిలీని చూసి, మూర్ఖులకు ఈ తరానికి వేరే రక్షణ పొందాలని మా ఫ్యామిలీ ఉన్న వాళ్ళని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అమ్మో మా అమ్మను వదిలేయాలా, మా నాన్న వదిలేయాలా, నా భార్యను వదిలేయాలా, నా భర్తను వదిలేయాలా అని చెప్పి ఆలోచించుకొని, నేను బాప్తిజం పొందనులే, నేను మా ఫ్యామిలీతోనే ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎవరు అలా చేయలే. ఆ 3000 మంది ఏమయ్యారంటే వారిని విడిచి బాప్తిజానికి వచ్చేసారు. అలా ఆరంభమైందే మొట్టమొదటి సంఘం. అర్థమైందండి? మొట్టమొదటి సంఘం పేతురు గారి ద్వారా ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సంఘానికి శిరస్సుగా క్రీస్తున్నాడు. క్రీస్తును శిరస్సుగా పెట్టి సంఘాన్ని నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు పేతురు గారికి ముందే చెబుతున్నాడు ఆ విషయాల్ని. మరియు నువ్వు పేతురువి, కింద చదవండమ్మా, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలబడవు. ఈ సంఘం ఎదుట
ఎప్పుడైతే బాప్తిసం పొంది నువ్వు క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘమందు చేర్చబడతావో, ఆ సంఘం ఎదుట పాతాళ లోకం యొక్క ద్వారాలు నిలవబడవంట. అంటే నీకు అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వెవరు, నేను ఎవరు రమ్మన్నారు, ఇలాంటివి ఉండవు. అంటే పరదేశంలో నువ్వు చేర్చబడ్డానికి ప్రాథమిక అర్హత అనేది పొందుకుంటాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు చూడండి, మనకి తెలియని వ్యక్తి అయ్యారు అనుకోండి, అడుగుతూ ఉంటారు, నువ్వెవరి తరపున, నీ ముఖం ఎప్పుడు చూసినట్లేదే. మేము మొన్న ఒకసారి ఫంక్షన్కి వెళ్తే, అక్కడ మన నరేష్ బ్రదర్ వాళ్ళ ఫంక్షన్, వాళ్ళ చెల్లి ఫంక్షన్కి వెళ్తే ఒక ఆయన వేరే ఆయన వచ్చారు అక్కడికి. ఆయన ఎవరో మాకు తెలియదు, మేము కూర్చొని అలానే చూస్తున్నాం. స్థానికంగా ఉన్న పాస్టర్ గారికి తెలుసు, ఇప్పుడు తాగి 10 సార్లు తింటాడు, వీడు పిలవకపోయినా ఫంక్షన్కి వస్తాడు 10 సార్లు తింటాడని చెప్పి ఆయన వెళ్ళమని చెప్పండి కసురుకుంటున్నాడు ఆయన. మేము చూసి చాలా జాలి పడుతున్నాం. అయ్యో పాపం అన్నమే కదా తినేది, పట్టెడు అన్నమే కదా తినేది ఆయన అంటే. మీకు తెలియదు బ్రదర్, ఆయన ఆల్రెడీ తినే ఉంటాడు ఇక్కడ అంటే. లేదండి ఇప్పుడే కదా ఫంక్షన్ స్టార్ట్ అయిందనంటే, లేదని కసురుకుంటాడు. మేము చాలా బాధపడ్డాం, పట్టెడు అన్నం పెట్టడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడని పాస్టర్ గారు అని. అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. మరలా 2 గంటల టైం అప్పుడు 1 గంట అప్పుడు మళ్ళీ వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన కసురుకుంటాడు. మేము అడిగాము, ఎందుకంటే ఆయన కసురుకుంటాను, ఇప్పుడు అడగండి అని చెప్తే ఆయన దగ్గరికి పిలిచి అడిగాను, పొద్దున వచ్చి నువ్వు తిన్నావా? తిన్నాను. మళ్ళీ ఇంతకుముందు వచ్చి తిన్నావా? తిన్నాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావా అన్నాడు ఆయన. అంటే అక్కడ ఆయన ఆ విందులో ఉండాల్సిన వ్యక్తి కాదని అక్కడ ఉన్నాయని తెలుస్తుంది కదా. అలానే నువ్వు పాతాళానికి వెళ్ళినప్పుడు నువ్వు పరదేశికి వెళ్తావా, పాతాళంలో వేదన పడే స్థలానికి వెళ్తావా, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ పాతాళ లోక ద్వారం నిన్నేం చేస్తుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందున్నావు, క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘమందు బాప్తిసం పొందున్నావు అంటే, ఆ ద్వారాలని ఎదురు నిలబడవంట. ఓపెన్ చేయబడితే నువ్వు పరదేశికి వెళ్ళిపోతావు. లాజరు చచ్చిపోయినప్పుడు ఎవరు వచ్చారు? దేవుని దూతలు వచ్చారు. ధనవంతుడు చచ్చిపోయినప్పుడు ఎవరు వచ్చారు? భూమి మీద ఉన్న బంధువులు అందరూ వచ్చారు. భూమి మీద ఉన్న బంధు బలగం అందరూ వచ్చి ఏం చేశారు తెలుసండి? ఆ చెత్తను తీసుకెళ్ళి ఊరవతలు తీసుకెళ్ళి చితి మీద పెట్టి తగలబెట్టేశారు. లాజరు చచ్చిపోయినాడు ఎవరు రాలే, మా చుట్టమని చెప్పుకోవడానికి కూడా ఎవడు ఇష్టపడలే. కానీ ఇతని ఆత్మను తీసుకెళ్ళడానికి పరలోకం దూతలే వచ్చాయి. పరలోక వాసి రాబోతున్నాడు, పరదేశికి సంబంధించిన ఒక వ్యక్తి వస్తున్నాడు. ఎలాంటి దేవుడు దూతలను పంపిస్తే దూతలు వచ్చారు. అంటే పరలోక ద్వారాలు ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో వారి ఎదుట పాతాళ ద్వారాలు నిలవజాలవు. పరదేశికి వెళ్ళడానికి ప్రాథమిక అర్హత పొందుకుంటాం మనం. పరదేశంలోకి వెళ్ళడానికి ఏ అర్హత? ప్రాథమిక అర్హత బాప్తిసం. ప్రయాణానికి టికెట్ ఇది. ప్రయాణానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అది స్పష్టత తెలిసింది. ఆ ఊరికి వెళ్ళడానికి ఒక టికెట్ నీకు వచ్చేసింది. పరదేశికి వెళ్ళడానికి ప్రాథమిక అర్హత. తర్వాత ఇంకో మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఇది ఎప్పుడు జరిగేది అంటే 2వ రాకడలో జరిగేది. క్రీస్తు యేసునందు మనల్ని అంటే ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. ఇంకో అర్హత ఏంటంటే పరలోకానికి వెళ్ళడానికి కూడా అర్హత. ఎక్కడికి వెళ్ళడానికండి? పరలోకానికి వెళ్ళడానికి అర్హత. పరదేశికి వెళ్ళడానికి కూడా అర్హత. బాప్తిజం పొందితే ఇన్ని లాభాలు. బాప్తిజం ఎందుకు పొందుతాం బ్రదర్ అంటే, మన ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, రోగం వచ్చింది, లేకపోతే మేలులు జరుగుతాయి. బాప్తిజం పొందితే సాతాను దగ్గరికి రాడు. బాప్తిజం పొందితే రోగాలు పోతాయి. బాప్తిజం పొందితేనే పెళ్లి చేస్తున్నాడు పాస్టర్ గారు. బాప్తిజం పొందితేనే సంఘంలో సభ్యత్వం ఇస్తామన్నారు. బాప్తిజం పొందితేనే సమాధి తోటలో మాకు స్థలం ఇస్తామన్నారు. వీటి కోసం బాప్తిజం పొందకూడదు. వీటి కోసం బాప్తిజం పొందకూడదు. బాప్తిజం వల్ల కలిగే మేళ్ళకి మనం తీసుకునే కారణాలకి సంబంధం లేదు. బాప్తిజం ఎందుకు పొందాలి అనే దాని గురించి మనం అంతకుముందు వారాల్లో విన్నాము, ప్రతి నెల జరుగుతున్న మీటింగ్లో. ఇప్పుడు పొందిన తర్వాత జరిగే మేళ్ళు ఇవి. పొందిన తర్వాత నువ్వు పరదేశికి వెళ్ళడానికి నీకు ప్రాథమిక అర్హత వస్తుంది. తర్వాత పొందిన తర్వాత నువ్వు పరలోకానికి అంటే యేసుక్రీస్తు రాకడలో పరలోకానికి వెళ్ళడానికి కూడా ప్రాథమిక అర్హత వస్తుంది.
ప్రాథమిక అర్హత వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే బాప్తిజం పొందితేనే. ఎప్పుడు వస్తుందండి బాప్తిజం? ఎప్పుడు, ఎలా బాప్తిజం పొందితే? క్రీస్తునందే బాప్తిజం పొందాలా. క్రీస్తును శిరస్సు కలిగిన సంఘం నందే బాప్తిజం మనం పొందితేనే మనకి ఆ అర్హత వస్తుంది. ఎలా వస్తుంది అన్న దాని గురించి తర్వాత వచనాల్లో చూస్తాం. మనం అనుకుంటాం చచ్చిపోయిన తర్వాత ఎవడెక్కడికి పోతాడు, ఎవడు చూసి వచ్చాడు, చచ్చిపోయిన తర్వాత మనకి నరకం స్వర్గం ఉన్నాయని అవి ఎలా జరుగుతాయి, ఎవడు చూసి వచ్చాడు, బ్రతికున్నప్పుడే మన కష్టంతో చేత మనం తింటున్నాము, మన తెలివితో మనం బ్రతుకుతున్నాము, చక్కగా ఆరోగ్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి దేవుడితో పెద్ద పని లేదు అన్నట్టుగా మనం కూడా బ్రతకొచ్చు. ఒక 2 రోజులు 3 రోజుల క్రితం ఒక వీడియో నేను చూశాను. ఒక ఆమె సినిమా హీరోయిని ఆమె సరే, ఆమె యొక్క వ్యక్తిగత దుర్భర జీవితం పక్కన పెడితే, బ్రతికున్నప్పుడు విలాసవంతమైన జీవితం అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు పుట్టిన పిల్లలకి వేసుకునే బట్టలు ఉంటాయి చూసారా, అలాంటి బట్టలు వేసుకొని ఇక రకరకాలుగా మేకప్ అయిపోయామా, ఉన్న వాటిని కొన్నింటిని తీసేసి లేని వాటిని కొన్నింటిని తగిలించుకొని ముఖానికి శరీరానికి రకరకాలుగా మేకప్ అయిపోయి, ఆమెకి కుడి పక్కన ఒక కుక్క, ఎడం పక్కన ఇంకో కుక్క, అంటే సొల్లు గార్చుకునే కుక్కలు మగవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని ఒక ఇద్దరిని పెట్టుకొని ఆమె వయ్యారంగా వెళ్తుంటే ఆమెతో సెల్ఫీలు తీయడానికి ఎగబడిపోతున్నారు జనం. ఇది కొద్ది రోజుల క్రితం. ఎంత గర్వం ఆమెకి! ఒకటేమో అందం ఉందని, డబ్బు ఉందని, ఈ అందం వల్ల తన శరీరాన్ని అమ్ముకుంటూ ఆమె ఏదో పెద్ద మంచి పని చేసినట్టుగా బిల్డప్. మళ్ళీ మనం తెలియక ఏం చేస్తాం తెలుసండి, సినిమాల్లో నటించేటోళ్ళని వీళ్ళు ఇన్స్పైర్గా తీసుకుని వాళ్ళ మేకప్ అవ్వడం, వాళ్ళని బట్టలు వేసుకోవడం. ఒక విధంగా చెప్పాలంటే అదో రకమైన పెద్ద భయంకరమైన వ్యభిచారం సినిమా రంగం అనేది. ఇప్పుడు ఈమె ఇన్ని చేసింది, మొన్నటి దినాన కడుపులో కణితి అయ్యింది ఆమెకి, గర్భసంచికి ఆపరేషన్ చేశారు, కణితి తీసేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి చెప్పమంటారా? ఇటొక కంపౌండరు, అప్పుడు కుక్కలు పోయినాయి, ఇప్పుడు ఎవరు వచ్చారు? సంతోషమ్మ గారు. ఇటొక కంపౌండర్ వచ్చారు. అప్పుడేమో చిన్న చిన్న మిడ్డీలు వేసుకున్నాము, ఇప్పుడు పై నుండి కింద వరకు ఒకటే గౌనం. నచ్చకపోయిన హాస్పిటల్ డ్రెస్ అయితే అదే వేసుకోవాలి. ఇప్పుడు స్టైలే నడిచేటామా, అడుగు తీసి అడుగు వేయడానికి వీళ్ళిద్దరు సపోర్ట్ కావాలి. వీళ్ళు పట్టుకొని ఏమంటారు, నడువు నువ్వు అలానే బెడ్లో పడుకుంటే నొప్పి తగ్గుతుంది, నడువు అంటున్నారు వాళ్ళు. చూసిన పరిస్థితి ఎంతలో మారిపోయింది అంటే, నేను చెప్పేది మన జీవితం అర్థం కావడానికి మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. కనుక ప్రతి క్షణం దేవుడి మీద ఆధారపడుతూ, దేవుడు కనబడకపోయినా ఉన్నాడని ఆ నమ్మకంతో ఉండాలి. ఎంత సృష్టి చూసినప్పుడు అర్థమైపోవాలి ఆయన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ క్రమం జరుగుతున్నాయి. మనం ఇది కరెంట్ ఉంటే ఫ్యాన్లు వేసాం తిరుగుతుంది కదా, కరెంటు పోయిన తర్వాత కూడా గాలి వస్తుంది. ఎవరు తిప్పుతుంది? ఎక్కడ వేసారు కరెంటు? ఆడెక్కడ పెద్ద ఫ్యాన్ పెట్టాడు రావడానికి. అందరికీ సరిపడ గాలిని దేవుడు ఇస్తున్నప్పుడు ఆయన లేడని ఎందుకు అనుకోవాలి మనం? ఆయన ఉన్నాడని ఎంత వాస్తవం, చచ్చిపోయిన తర్వాత నరకం పరలోకం ఉన్నాయని కూడా వాస్తవమే. అక్కడికి వెళ్ళడానికి భూమి మీద ఆయన చూపించిన మార్గం వాస్తవమే. ఈ మార్గంలో నడిస్తేనే మనం అవి పొందుకుంటాం అన్నది వాస్తవం. ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత పరదేశం వెళ్ళడానికి ప్రాథమిక అర్హత పొందుకుంటాం, తర్వాత పరలోకానికి వెళ్ళడానికి కూడా ప్రాథమిక అర్హతను పొందుకుంటాం కదా. ఇంకో మేలును కూడా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుదామండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెట్టుకుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెట్టుకుంటారు. ఈ రెండు రకాల మనుషుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. 2 రకాల మనుషులు ఎక్కడున్నారు? ఆ 2 రకాల మనుషులు అంటే మన మధ్యలో ఇక్కడే ఉన్నారు అందరూ. ఇక్కడే మన సంఘంలో కూడా ఉన్నారు వాళ్ళు. భూమి మీద వరకు ఎందుకు, మన సంఘంలో ఉన్నారు. రచన ఎక్కడ ఉన్నారు? ఇక్కడనే ఉన్నారు. మనమే. ఇందులో 2 రకాలు ఉన్నారు. 2 రకాలు ఉన్నారు ఏంటంటే పాస్టర్ గారు, ఇక్కడ అందరం ఒకే రకంగా ఉన్నాం కదా అనుకోవచ్చు మీరు. 2 రకాలు ఏంటంటే, ఒకటి శరీరానుసారులు, రెండోది ఆత్మానుసారులు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. అనుసారులు అంటే అనుసరించేవాళ్ళు, అనుసరించేటోళ్ళు. ఇప్పుడు వాడు నచ్చిన హీరో ఇక్కడ చేయి మడత పెట్టుకున్నాడు అనుకోండి, వీడు కూడా ఏం చేస్తాడు? షర్ట్ని ఇక్కడికే మడత పెట్టుకుంటాడు. ఇక్కడ వరకు గుండెలు ఇప్పుకున్నాడు అనుకో, ఏం చేస్తారు? ఈడు అలా చేసుకుంటారు. ఆ మధ్యన ఒకటి షర్ట్ వచ్చిందండి,
వాడు ఆ సినిమాలు వేసుకున్నాడు. అప్పుడప్పుడు చూడండి మనం వెనకటికి మర్చిపోయో తొందరలో టకటక బట్టలు వేసేసుకుంటాం మనం. వాడు కిందకి వాడు మీదకి అయితే కాలరు. మనం చూడకుండా బయటికి వెళ్ళిపోగానే వాడు చూసి అరే సొక్క అక్క పెట్టుకోరా గుండీలు అంటారు. అప్పుడు చూసుకుంటాం ఒరే అనుకో మళ్ళీ అన్ని ఇప్పుకుంటాం కదా. కొత్త ట్రెండ్ ఏంటంటే వాడు కిందికి వాడు మీదకి. అది ఆ సినిమాలో ఆడేసుకున్నాడని టీ షర్ట్లు అవే, షర్ట్లు అవే, అన్నీ అవే చూసారండి. అంతకుముందు ఏం చేసేటోళ్ళు అంటే సినిమా హీరోలు సన్నగా ఒంటికంటే ఫ్యాంట్లు ఉండేవి. వాళ్ళని అలానే అప్పుడు అవి ఫ్యాంట్లు. తర్వాత ఇంత పెద్ద బూట్ కట్ ఫ్యాంట్లు వచ్చినాయి. అందులో ఇంకిద్దరు కాలు పెట్టచ్చు. ఆ ఫ్యాంట్లు కొద్ది రోజులు తర్వాత వాటి వెనక జిప్ సిస్టమ్ ఒకటి వచ్చేది, అవి కొద్ది రోజులు తర్వాత జీన్స్ వచ్చినాయి, అవి కొద్ది రోజులు తర్వాత ఇప్పుడు మనం వాడిన తర్వాత చినిగిపోతాయి, ఇచ్చేస్తాం కదా ఆడుకునేటోళ్ళకి, వాళ్ళు వేసుకుంటారు చూడండి. అలాంటివి కూడా జీన్స్ వచ్చినాయి, చినిగిపోయిన జీన్స్, అవి ట్రెండే. మళ్ళీ వాటికి రేట్ ఎక్కువ, మళ్ళీ మంచి వాటికంటే చినిగిపోయిన రేట్ ఎక్కువ. ఇది ఒక ఫ్యాషన్ వచ్చింది ఇప్పుడు అవి తర్వాత ఇప్పుడు ఏం లేదు. అమ్మాయిలకి ఒంటి మీద బట్టలు ఉండవు, అబ్బాయిలకి ఒంటి మీద బట్టలు ఉండవు. ఇది ఒక ట్రెండ్. నువ్వు బట్ట ఎందుకు వేసుకుంటున్నావు? ఈ శరీరాన్ని కప్పుకోవడానికా? శరీరాన్ని చూపించుకోవడానికా? శరీరాన్ని కప్పుకోవడానికి, ఒళ్ళుని కప్పుకోవడానికి బట్ట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనం బట్టలు వేసుకుంటున్నామంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒంటిని కప్పుకోవడానికి, మన శరీరాన్ని బయటికి చూపించడానికి కాదు. అబ్బాయిలు వాడు జిమ్కి వెళ్తూ ఉంటే వాడు టీషర్ట్లు చూడండి ఒంటికి అతుక్కొని ఉంటాయి. ఒంటికి అతుక్కొని ఉంటే వాడు నడిచే నడక కూడా అలానే చూస్తాడు. ఆ నడకని చూసాను, అమ్మో వీడు ఫైల్ వ్యాన్ వస్తున్నాడు రా అని. ఉత్తిదే ఏముండదు. అంటే నా కండలు చూడు అంటావు. అంటే అది మటన్కి, మేకకైనా కోడికైనా కండ వస్తే బిర్యానీలకి లెగ్ పీస్ అని అవుతుంది. అది నీకు వస్తే దేనికి అవుతుంది చెప్పండి? నీకు వస్తే దేనికి అవుతుంది కండ? దేనికి చెప్పండి? దేనికి? దమ్మిడికి పనికిరాదు అది. అంటే ఒళ్ళంతా కనబడడానికి ఇలా స్టైల్గా నడుస్తూ ఉంటారు. అమ్మాయిలు కూడా దయచేసి మీ ఒంటికి వేసుకునే బట్టలు మీ ఒంటిని చూపించేటట్టు ఉండకూడదు. ముస్లిం వాళ్ళని చూడండి, నిజంగా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. బురకా వేసుకుంటారు కదా, ఎంత చక్కగా ఉంటారండి వాళ్ళు. ఒంటి నిండుగా కళ్ళే కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చర్చికి వస్తూ ఉండి మన వస్త్రధారణ మారట్లే, లోకస్తులు ఉన్న వాళ్ళని కాపీ చేస్తూ ఉన్నాం. అసలు వాడు మనల్ని చూసి నేర్చుకోవాలి, మనం వాళ్ళని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. దరిద్రం ఇది. మనం వేసుకునే ప్రతి బట్ట అయినా ఏదైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, మన హెయిర్ స్టైల్ కానీ, మనం మేకప్ అవ్వడం కానీ, మనం వేసుకునే బట్ట కానీ ప్రతిదీ కూడా ఇతరులు మనల్ని చూసి మాదిరిగా తీసుకోవాలి తప్పితే మనల్ని చూసి మనం వాళ్ళని చూసి కాపీ కొట్టడం చేయకూడదు. అలా చేసావనుకో నేనేమంటుంది, శరీరానుసారులు. లోకంలో ఉన్న వాళ్ళు నువ్వు ఫాలో అయితే ఎవరివి? శరీరానుసారులు. సంఘానికి వచ్చి కూడా ఈ ఫాలోవర్స్ ఉన్నారు. పాస్టర్లకి కూడా ఫాలోవర్స్ ఉంటారండి. పాస్టర్ గారు పలానా ఆయన అయితే బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఆయన బాగా ఇష్టపడతారు. పాస్టర్ గారు వేసుకున్న బట్టలు వేసుకుంటారు, పాస్టర్ గారు వేసుకున్న కళ్ళజోలు పెట్టుకుంటారు, పాస్టర్ గారు పెట్టుకున్న వాచ్ పెట్టుకుంటారు, పాస్టర్ గారు వేసుకున్న సూట్ వేసుకుంటూ ఉంటారు. దరిద్రం ఈ మధ్యన. పాస్టర్ని ఫాలో అవ్వడం. ఎవరిని ఫాలో అవుతారండి? పాస్టర్ ఫాలోవర్స్. వీళ్ళు ఆత్మానుసారులు కాదు, శరీరానుసారులు కాదు. వీళ్ళు మీడియం అన్నట్టు, ఇటు లేరు అటు గోపీలు అన్నట్టు, గోడ మీద పెళ్ళి. కాబట్టి మనం శరీరానుసారమా ఆత్మానుసారం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎవరిని ఫాలో కావాలి? నువ్వు బాప్తిజం పొందిన తర్వాత ఆత్మానుసారాలనే ఫాలో అవ్వాలి. క్రీస్తుని వెంబడించాలి. ఎవరిని ఫాలో కావాలండి? యేసు క్రీస్తుని ఫాలో అవ్వాలి. నువ్వు ఎవరు ఫాలో అవ్వరు? క్రీస్తు ఫాలో అవ్వరు. ఆత్మానుసారంగా బ్రతకడానికి వచ్చినవాడు. ఆత్మానుసారంగా ఆలోచించాలి. శరీరానుసారంగా ఆలోచించడానికి నీ శరీర సంబంధమైన జీవితం బొందబెట్టబడింది కదా. బాప్తిజంలో ఏం జరిగిందండి? బొందబెట్టాం కదా. మళ్ళీ బొందబెట్టిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ ఆ శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మన శరీరానుసారం అవుతాం. లోకస్తుల్లాగా బ్రతకడానికి కాదు కదా మనం సంఘానికి వచ్చేది. లోకస్తుల్లాగా బ్రతకడానికి కాదు కదా మనం బాప్తిజం పొందింది. ఆత్మానుసారంగా బ్రతకడానికి బాప్తిజం పొందాం. మరి అలానే ఉండాలి కదా. ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత నేను బాప్తిజం పొందేనా పొందలేను కాదు. నువ్వు సంఘానికి వచ్చావంటే, యేసుక్రీస్తు మాటలు వినడానికి వచ్చావంటే ఆ బోధ కట్టుబడి బ్రతకడానికే. అంతేగాని నేను బాప్తిజం పొందలేదు బ్రదర్, నేను ఎలా పడినా బ్రతికినా ఏం కాదు, తాగినా తిన్నా తిరిగినా ఎగిరినా దునికినా ఏమి చేసినా తప్పు కాదు బ్రదర్ అంటే అది చాలా తప్పు. నువ్వు ఆత్మానుసారి కాదు. ఎవరు? నువ్వు శరీరానుసారివి. నువ్వు అలా పడితే అలా బ్రతికితే నువ్వు ఆత్మానుసారి కాదు, శరీరానుసారివి. నువ్వు బాప్తిజం పొంది సంఘంలో ఉన్నా కూడా నీ బ్రతుకంతే. శరీరానుసారులు అందరూ ఎక్కడికి వెళ్ళాలి? పాతాళంలో వేదన పడే స్థలానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి లేదండి నేను బాప్తిజం పొందే నా ఎదుట పాతాళంలో ఒక ద్వారాలు నిలబడవు అన్నాను అనుకోండి, మెడపెట్టి మరీ గెంటేస్తాడు అని.
ఏడి నేను బాప్తిజం పొందా, నేను క్రీస్తు సంఘంలో మెడ పెట్టి మరీ గెంటేస్తారు అక్కడ అంతే. కొంతమంది చూడండి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే గెంటేస్తుంటే వెనక్కి తిరిగి ఇలా చూస్తుంటారు, అయినా గెంటేస్తారు, కుక్కని తరిమిన జరుగుతూ ఉంటారు. అప్పుడు పాతాళం అంత భయంకరంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా ఎంజాయ్ఫుల్ లైఫ్ కాదు పాతాళం. అక్కడ దూపవుతున్నా నీళ్ళు పోసేటప్పుడు ఉండడు. ఎక్కడైనా మీకు నీళ్ళు అయిపోతే బాటిల్ తెచ్చి పెడుతున్నాం, కానీ అక్కడ ఎవరు పెట్టరు. ఇక్కడున్న సౌకర్యాలు ఏమి ఉండవు. అక్కడ కూర్చోడానికి చోటు ఉండదు, పడుకుందామని నిద్ర రాదు, తినడానికి తిండి ఉండదు. అక్కడ దూపవుతున్న నీళ్ళు ఉండవు. నిన్ను ఓదార్చడానికి పక్కలో ఒక్కరు ఉండరండి. నాకు ఇంత బాధ వస్తే ఎవరు రాలేదండి నువ్వు ఇక్కడ అంటావేమో, కానీ అక్కడ అందరూ అదే పరిస్థితి. కరోనా పేషెంట్లు అందరూ ఒక వార్డులు ఉంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి వైద్యం చేయడానికి ఎవరు రావట్లేదు లోపలికి. పరిస్థితి అది. కరోనా పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందో పాతాళంలో ఈ వ్యాధులు పడే వాళ్ళ స్థితి అలానే ఉంటుంది. కనుక మనం ఆత్మానుసారంగా జీవించడానికి బాప్తిసం అనేది ఈ దానిలో పొందే మేలు. అది బాప్తిజం పొందితే మనం పొందే మేలు ఏంటంటే ఆత్మానుసారంగా జీవిస్తాయి. ఇక్కడ శరీర సంబంధమైన జీవితానికి డైవర్స్ ఇచ్చేసి ఆత్మానుసారమైన జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకొక మేలు, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 53 నుండి 58 వచ్చినారండి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 53 నుండి 58 వచ్చిన వరకు. 6వ అధ్యాయం 53 నుండి 58 వచ్చి చదవండి. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. బాగా వినాలి. మనం ఇప్పుడు ఎన్ని మేళ్ళు చూసాం మనం ఇప్పుడు వరకు? ఈరోజు చూసిన దానిలో మొదటిది పరదేశికి ప్రాథమిక అర్హత, రెండోది పరలోకానికి ప్రాథమిక అర్హత, మూడోది ఆత్మానుసారంగా జీవించడానికి పిలువబడతాము, నాలుగోది ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసండి, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగే బల్లాలో పాలు భాగస్తులు అవుతాం మనం. నాలుగో మేలు, క్రీస్తు శరీరాన్ని క్రీస్తు రక్తాన్ని తాగే చెప్పండి ఆ బల్లాలో పాలు భాగస్తులం అవుతాం మనం. ఈ బల్ల దేని కొరకు బ్రదర్? మా ఆలోచన, కొంతమంది బల్ల తీసుకోరు, బాప్తిజం పొందుతారు, బల్ల తీసుకోరు. కొంతమంది నేను తప్పు చేశా కాబట్టి బల్ల తీసుకోవట్లేదు అంటాం. అంటే తప్పు చేసావు కాబట్టి బల్ల తీసుకోవద్దని నీకు ఇంగిత జ్ఞానం ఉన్నప్పుడు తప్పు చేసేటప్పుడు తప్పు చేయొద్దని ఆ భయం ఎందుకు లేదు? ఆ భయం ఎందుకు లేదు అంటే ఏమన్నా, ఈ వారం మానేస్తే వచ్చే వారం బల్లాలు పాల్గొవచ్చు, ఈ వారం మిస్ అయిపోతే వచ్చే వారం బల్లాలు మనం పాల్గొవచ్చు. ఏముంది బల్లాల? ఈ వారం తప్పు చేసే కాబట్టి బల్లాలు తీసుకోం, ఈ వారం గొడవ పెట్టుకున్నాం కాబట్టి బల్ల తీసుకో, ఈ వారం సమాధానం లేని కాబట్టి బల్ల తీసుకున్నాం, ఈ వారం నేను పలానాలను ప్రేమించట్లేదు కాబట్టి బల్ల తీసుకున్నాను, ఈ వారం కొన్ని మిస్టేక్లు జరిగినాయి కాబట్టి బల్ల తీసుకుని అంటూ ఉంటాం కదా. బల్లాలో పాల్గొంటే ఏం జరుగుతుంది ఇక్కడ చెప్తున్నాడు. బల్ల తీసుకుంటున్నాం మనం, బల్లాలో జరిగే కార్యక్రమం ఒకటి చెప్తున్నాడు. నా శరీరం తిని, కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నువ్వు బల్లాలో పాల్గొంటే నీకేం వస్తుంది తెలుసా? జీవం లభిస్తుంది. ఏమొస్తుందండి? జీవం. దేనికి జీవం? ఆత్మకి జీవం. బల్లాలో పాల్గొంటున్నప్పుడు నీకు కలిగే మేలు ఏంటి చెప్పండి? ఆత్మకి జీవం అనేది వస్తుంది కదా. బల్లాలో పొందుకోకపోతే, ఇప్పుడు చెట్టుకి నీళ్ళు పోస్తున్నావు, పచ్చగా ఉంది, నీళ్ళు పోయడం మానేసావు వారం రోజులు కదా, దానికి కొంచెం గట్టి పిండం అయింది అనుకోండి, కొన ప్రాణం మీద మళ్ళీ ఒక వారం వేసావు, అలా చిగురుతుంది, కొంచెం కొంచెం చిగురు. మళ్ళీ అప్పుడు మామూలుగా ఉండేటోడికి పేషెంట్కి చూడండి, పేషెంట్ ఒకరి సహాయంతో లేవాలి, మనలాగా టకటక ఉరుక్కుంటూ వెళ్తాడా? అడుగు తీసి అడిగేస్తాడు నిదానం. అంటే మనలాంటి ప్రయాణం చేయలేడు, మనలాగా ముందుకు వెళ్ళలేడు. రోగంతో ఉన్న వ్యక్తికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి చాలా తేడా కదా, చాలా తేడా కదా. ఇప్పుడు ఈ చెట్టు చక్కగా ఎదుగుతుంది, దానికి నువ్వు నీళ్ళు పోయడం మానేసావు, దానికి జీవం అందడం ఆగిపోయేది. అప్పుడు ఎదిగే పచ్చగొన్న చెక్కు వాడిపోవడం మొదలుపెట్టింది, వాడిపోతుంది, ఒక వారం కట్ చేసి వాడిపోతుంది. ఈ చచ్చిపోదాం బతుకుదాం అన్నట్టు చెట్టుకి మళ్ళీ నీళ్ళు పోసావు నువ్వు. అప్పుడు ఏమేమి తెలుసండి, ఇప్పుడు మరలా బలాన్ని తెచ్చుకొని మళ్ళీ టైం అదే అవుతూ ఉంటుంది. మరలా వాడిపోయిన ఆకులన్నీ మరలా జీవం తెచ్చుకొని చక్కగా వేసరికి మళ్ళీ ఒక వారం అయింది, అమ్మయ్య కుదిరిపడింది అనగా మళ్ళీ జబ్బు చేసింది నీకు. మళ్ళొక వారం మానేసావు బల్ల తీసుకోవడం, మళ్ళొక వారం బల్లలో పాల్గొనడం మానేసావు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి?
మళ్ళీ ఈ ఒక్క వారం ఏం కాదులేండి, ఈ ఒక్క వారం సినిమా చూశాను, ఈ ఒక్క వారం బూతులు తిట్టాను, ఈ ఒక వారం దొంగతనం చేశాను, ఈ ఒక వారం అబద్ధం ఆడాను, ఈ ఒక వారం వ్యభిచారం చేశాను, ఈ ఒక వారం పాపిష్ట పనులు చేశాను, ఈ ఒక్క వారం పాల్గొన్నాను బ్రదర్ నువ్వు అన్నావు అనుకోండి, అప్పుడు నీకు అందే జీవం అందదు. నీ పక్కన ఉన్న మొక్కేమో క్రమక్రమంగా దేవుని సంఘం అనేటువంటి తోటలో ఎదుగుతూ ఉంది. నువ్వు మాత్రం బతుకుతూ సస్తు అక్కడే ఉన్నావు. ఏదో ఒక రోజు మొత్తానికి చేస్తావు. అర్థమైందండి? అర్థమవుతుందమ్మా? అంతకుముందు మనం నెల ఇచ్చేది, తర్వాత మార్చేది. అందుకే నెలకు ఒకసారి చెట్టుకు నీళ్ళు పోసామనుకో బతుకుతా వస్తుంది. అది నెలకు ఒకసారి నీళ్ళు పోసాం బతుకుతా వస్తుంది. అది బైబిల్లో ఏముంటుందంటే సంఘంగా కూడుకునే ప్రతిసారి వాళ్ళు బల్లలు చేయబెడుతున్నారు. అంటే జీవం, నీకు దేవుడికున్న జీవం కట్టు కాకూడదు, నీ ఆత్మకి జీవం. ఈ వారం వెళ్ళకపోతే ఏమైంది? పనికి వెళ్ళాము, పెళ్ళికి వెళ్ళాము, పేరంటానికి వెళ్ళాము, వెళ్తే ఏం జరగదు. నీ జీవంకి, నీకు అందాల్సిన జీవం, నీ ఆత్మకి అందాల్సిన జీవం ఏమైపోయింది? బదిలిపోయారు. లేదు వాళ్ళు ఎవరో మా సడ్డుకుని పెట్టి స్కూల్ కాడికి వెళ్ళారు, నీ జీవం ఏమైంది? అంటే నీ జీవం కంటే వాళ్ళ పనులు ముఖ్యం అనుకున్నావు. నీకే నష్టం. ఎవరికి నష్టం అండి? మనకి నష్టమా వాళ్ళకి నష్టమా? మనకే నష్టం. నీకు ఏదో బాధ అనిపించి సంఘానికి రాలేదు, ఎవరికి నష్టం? నీకే నష్టం. జీవం నీకు కట్ అయిపోతుంది. చూడండి అక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను ఇందులో మిమ్మల్ని అందరినీ ఏం చేయడానికంటే దేవునితో ఆ బంధం కొనసాగడానికి చెప్తున్నాను తప్పితే మిమ్మల్ని ఎవరినో వ్యతిరేకిద్దామని, లేకపోతే ఇబ్బంది పెడదామని, కించపడదామని కానే కాదు. అంతేనా? వేరే విధంగా అనుకుంటున్నారు? ఏమి అనుకుంటున్నారు కదా? అనుకోవట్లేదు కదా? మిమ్మల్ని అందరినీ కూడా దేవునికి దగ్గర చేద్దామని ఆలోచన తప్పితే సంఘానికి వస్తున్నారు మీరు. మీకు ఏదో 40 నిమిషాలు నేను చెప్పేసి, గంట చెప్పేసి నేను వెళ్ళిపోవచ్చు. పోనీ మీరు అందరూ వెళ్ళిపోయి మీకు మంచి వాక్యం చెప్పి అనుకోవచ్చు. కానీ మీరందరూ ఎదగకపోతే, మీరందరూ దేవుని ఎదురు నిలబడకపోతే, రేపు దేవుడు నీకు సంఘాన్ని ఇస్తే సంఘాన్ని నీ స్వార్థానికి వాడుకున్నారని నన్ను తీర్పులో పెడతాడు దేవుడు. సంఘాన్ని నీ స్వార్థానికి వాడుకున్నావు, నీకు నువ్వుగా మెప్పించుకున్నావు. వాళ్ళ ముందు వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని కవర్ చేసుకుంటూ వచ్చావు. కాబట్టి వాళ్ళు నిన్నేమంటారేమో, వాళ్ళు నీ మీద ఏమైనా అనుకుంటారేమో, ఏం చెప్పకుండా ఉన్నావు. కాబట్టి నువ్వు వాళ్ళకంటే ఇంకా హీనమైన స్థితి అని దేవుడు నన్ను తీర్పులో పెడతాడు దేవుడు. కాబట్టి అది వద్దనే మీకు ఉన్నది చెప్తున్నాను. అంటే ఇప్పుడు బల్లాలో పాల్గొనడం వల్ల నీకు ఏం జరుగుద్ది అంటే జీవం కలుగుద్ది. కింద కొన్ని మాటలు చూడండి ఎలా ఉందో. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. ఈ జీవం ఏం చేస్తుందంట? నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అర్థమైందండి? ఈ బల్లాల పాల్గొన ఇక్కడ తీసుకున్న ఈ జీవం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవంలోకి వెళ్ళడానికి పాలిభాగస్తులు అవుతావు. అంటే బల్లాలో పాల్గొని నిత్య జీవాన్ని పొందుకోవడానికి అర్హత కూడా సంపాదిస్తాం మనం. బల్లాలో పాల్గొని బాధ్యత నిత్య జీవాన్ని పొందుకోవడానికి కూడా అర్హత. ఇంకా కొన్ని మాటల కింద చెప్తున్నాడు చూడండి. నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. బల్లాలో పాల్గొనే వాడికి ఏమిస్తాడంట? ఒకటి జీవం, రెండోది నిత్య జీవం. మళ్ళీ దీనిలో భాగాలు జీవం, తర్వాత నిత్య జీవం. ఎక్కడుంది నిత్య జీవం? పరలోకంలో ఉంది కదండి. ఇంకా అంత్యదినాన్ని వాడిని లేపుతాను అంటున్నాడు ఆయన. లేపకపోతే ఎక్కడికి వెళ్తారమ్మా? లేకపోతే మా ఇంటికి వెళ్ళిపోతాను అంటారా? ఎక్కడికి వెళ్తారండి? లేకపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళాల్సిందే. మహిమలోకానికి వెళ్ళాల్సిన మనం నిత్యగ్నిగుండంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అంత్యదినాన్ని లేపుతారని. ఆ లేపుడు ఎవరు చూసేట్లేడు బ్రదర్ అని మీరు అనుకుంటారేమో. ఆ అంత్యదినం అప్పుడు, అంటే క్రీస్తు రాకడ దినం అప్పుడు జరిగే దృశ్యం అని చెప్పమంటారా? ఆకాశంలో కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. వినండి, అయిపోయింది. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కోటాను కోట్ల దేవదూతలు, అంతమంది దూతలతో కలిసి యేసుప్రభు వస్తుంటే ఒక బూర శబ్దం వినబడుతూ ఉంటుంది. ఒక బూర శబ్దం, ఒక భయంకరమైన శబ్దం. అది ఎంత శబ్దం తెలుసా? ఒక్క దూత బిగ్గరగా శబ్దం చేస్తే భూమి మీద ఉన్న అందరికీ వినబడుతుంది ఆ శబ్దం. ఎవరికి వినబడుతుందండి? ఎన్ని బూరలు పెడితే? ఒకటే బూర. ఆ దృశ్యం ఒకసారి ఆలోచించండి. కొన్ని కోట్ల దూతలు వస్తున్నాయి, యేసుప్రభు వస్తున్నాడు. ఒక దూత, ప్రధాన దూత శబ్దం చేస్తుంది, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ వినబడుతుంది. అంటే ఎంత భయంకరంగా ఉండాలి ఆ శబ్దం. అర్థమైందండి? అందరికీ వినబడుతుంది. ఇంకో మాట కూడా చూడండి. ఆ శబ్దం బ్రతికున్నోళ్ళే కాదు, క్రీస్తునందు మృతి పొందిన మృతులకి కూడా, పాతాళంలో ఉన్నోళ్ళు కూడా వినబడుతుంది. అది ఎవరికి వినబడుతుందండి? పాతాళంలో ఉన్నోళ్ళు కూడా వినబడుతుంది. వినబడగానే ఆ పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా
అక్కడ నుండి భూమి మీదకి వచ్చి వారి దేహాలను ధరించుకొని మహిమ దేహాలుగా మారిపోయి రాకెట్లాగా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి. అప్పుడు యథార్థంగా బ్రతికి దేవుడి కొరకు సాక్షిగా ఉన్న వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా ఈ మట్టి దేహాలు మహిమ దేహాలుగా మారిపోయి వెళ్ళిపోతామంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? పక్కన కూర్చుని నీ భర్తే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నిన్ను ఎక్కిరించిన వాళ్ళు కావచ్చు, నిన్ను కించపరిచిన వాళ్ళు అవ్వచ్చు, నిన్ను హేళన చేసిన వాళ్ళు అవ్వచ్చు, శరీర సుఖాల కోసం విచ్చలవిడిగా బ్రతికిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ విడబడి నువ్వు వెళ్ళిపోతా ఉంటే నిన్ను చూసి ఏం చేస్తారో తెలుసండి? గుండెలు బాదుకుంటా ఉంటారంటండి. అప్పుడు నీకు మారడానికి అవకాశం లేదు, బాప్తిజం పొందడానికి అవకాశం లేదు, నీకు బాధ చెప్పేటోడు ఉండడు, నేను రక్షించేవాడు ఉండడు, ఇక్కడ నాలాగా అమ్మ మారని బతిమలాడేటోడు అస్సలుగా ఉండడు. ఆ రోజు మీరు కాళ్ళు పట్టుకుని ఏడ్చిన కనికరించేటోడు కూడా ఉండడు. ఆ రోజు ఎంత భయంకరమైనది అని చూడండి అది. అయ్యా నన్ను వదిలిపెట్టిపోతాను, నువ్వు నీ భర్తను చూసి అరిచినా, నీ భార్యను చూసి నువ్వు ఏడ్చినా కూడా నీ మీద కనికరం చూపించే గడియ కూడా కాదు అది. మీ తల్లిదండ్రులు చూసి మీకింత స్వార్థం మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారని మీరు పిల్లలుగా మీరు ఏడ్చినా కూడా వాళ్ళు కనికరించిన గడి అది. రెప్పపాటు కాలంలో మట్టి దేహాలు మహిమ దేహాలుగా మార్చబడి రయ్యని వెళ్ళిపోతా ఉంటే అప్పుడు నువ్వు ఎవరినెవరిని చూసి వాళ్ళ శరీరానుసారం చూసి బ్రతికే చూసావా? వాళ్ళు నీవు అందరు కలిసి గుండెలు బాదుకుంటూ ఉంటారు, గుండెలు బాదుకుంటూ ఉంటారు. ఆ రోజు వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళని పరలోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆకాశంలో నుండి నక్షత్రాలు, ఆకాశంలో నుండి సూర్యుడు చంద్రుడు, ఈ నక్షత్రాలే కాదు ఇంకెన్నో నక్షత్రాలు ఉన్నాయి, రాలిపోతూ ఉంటాయి అవన్నీ. ఈరోజు ఈ భూమిని చూసి మురిసిపోతున్నావు కదా, ఈ భూమి బూడిదైపోతుందండి. ఏమైపోద్దమ్మా? బూడిదైపోతుంది. ఇప్పుడు ఇది 100 రూపాయల కట్టను, ఒక ఈ 500 రూపాయల నోట్ల కట్ట అనుకుందాం. ఇది ఎంతండి? ఇది 500 రూపాయల నోట్ల కట్ట అనుకుందాం. ఇది ఇలా ఉన్నాయి 500 రూపాయల, ఇవి 100 నోట్లు ఉన్నాయి. ఎంత అయ్యి ఉంటుంది? దీన్ని 50,000 రూపాయలు. ఎంతమ్మా? 50,000 రూపాయలు. దీన్ని చూసి కన్ను మిన్నా అనుకుంటా నేను నా జోబులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. ఇది నా పాకెట్ మనీ అనుకుందాం. ఎంత ఇది? నా పాకెట్ మనీ 50,000 నోట్ల కట్ట ఉందనుకోండి. అలాంటిది నా ఇంట్లో నా పాకెట్ మనీ 50,000 కట్ట ఉంది నా జోబులో. నా ఇంట్లో ఎంత ఆస్తి ఉండాలి? అప్పుడు నాకు గర్వం ఎంత ఉండాలి? అహంకారం ఎంత ఉండాలి కదండి? గర్వపు బ్రతికి ఎంత ఉండాలి కదా. ఇదే అనుకున్న ఎగ్జాంపుల్కి, ఇది డబ్బే కావచ్చు, నీ అందమే కావచ్చు, నీ తెలివే కావచ్చు, నీకున్న బలగమే కావచ్చు, నీకున్నటువంటి బంధువే కావచ్చు, లేకపోతే భూమి జాగలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇలాంటిది అనుకుందాం. ఆ రోజు నీకు జరిగే పని అగ్నిగంధకాలు ఇది కాలిపోయింది. 50,000 నోట్ల కట్ట కాలిపోయింది, కట్ట అలానే ఉంది. అది తీసుకెళ్ళి కిరాణా షాప్ అయిన దగ్గరికి ఇచ్చి, అన్న ఇది 50,000 నోట్ల కట్టన్నా, ఇది తీసుకుని 50 కిలోల బియ్యం అన్నా అన్నాం అనుకోండి, వాడు ఏమేస్తాడు చెప్పండి? అది ఇలా తీసుకొని అంటాడు అంతే. ఏడిది? అది బూడిదని పట్టుకొని నా మొఖాన్ని ఇచ్చావా అంటాడు. అంటే భూమి ఆ రోజు ఏమైపోతుంది తెలుసండి? బూడిదైపోతుంది. ఇవ్వడానికి కొనడానికి ఎవడు ఉండడు, ఆడు బూడిదైపోతాడు. నీ శరీరాన్ని చూసి అద్దం ముందుకెళ్ళి ముఖాన్ని 3 సార్లు కడుక్కొని 30 సార్లు చూసుకున్న నీ ముఖం కూడా ఏమైపోద్ది? బూడిద. ఏమైపోద్దండి? బూడిద. ఎంత భయంకరమైన రోజు అండి ఆ రోజు, క్రీస్తు ఉగ్రత రోజు. అది తప్పించుకుంటామంట. అంత్య దినమందు వాడు లేపబడతాడు, బల్లాలో చేయబెట్టేవాడు జీవాన్ని పొందుకుంటాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. తర్వాత అంత్య దినమందు లేపబడతాడు. బల్లాలో ఉన్న విలువ అదే. క్రీస్తు శరీరం రక్తం తింటున్నప్పుడు, అంటే నేను రొట్టే కదా ద్రాక్ష రసమే కదా అనుకో తీసేసుకొని నీ కొడుకు కూతురు వచ్చి నీ దగ్గరికి వచ్చి నాన్న అనగానే అందరూ ఒక ముక్క ఆడికిచ్చి ఒక ముక్క నువ్వు మింగేవు అనుకోండి, అది దాన్ని ఏమనించావు నువ్వు? నీకు జీవాన్ని నిత్య జీవాన్ని అంత్యదినాన్ని లేపేదానికి ఇవ్వట్లే, రొట్టె ముక్క అనుకున్నావు నువ్వు దాన్ని. కొంతమంది అందరూ చూస్తున్నారు ఏమని అనుకుంటారు, నువ్వు వచ్చి మోకాలు వేసేసి బాప్తిజం తీసుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు రావాల్సిన మేలు కంటే నీకు వచ్చే జబ్బులు వస్తాయి. కొరింథీ పత్రిక జబ్బులు వస్తాయి. ఇంకా నువ్వు మొండిగా అలానే పాల్గొంటే చస్తావని కూడా చెప్పాడు దేవుడు. చూసారండి? అంటే బల్ల ప్రాధాన్యత అదే. ఎలా పడితే అలా పాల్గొకూడదు బల్లాలో. ఇంకా కిందకి ఉన్న మాటలు చెప్పాడు చూడండి. 55. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం తాగువాడు నా యందు నేను వాని యందును నిలిచి ఉందను. బల్లాలో పాల్గొంటే ఇంకొక మేలు ఏంటంటే, నీలో దేవుడు ఉంటాడు, దేవుడిలో నువ్వు ఉంటావు. బల్లాలో పాల్గొపోతే వేరు ఉంటారు. ఎలా ఉంటారు?
వేరు వేరు ఉంటారు. బల్లలో పాల్గొంటే నీ యందు దేవుడు, దేవుని యందు నీవు ఉంటావు. బల్లలో పాల్గొకపోతే ఇది కూడా ఉండవు, నీలో ఉండడు దేవుడు. దేవునిలో నువ్వు కూడా. మేము ఎందుకు లేమండి, ఆదివారం గుడికి వెళ్ళట్లేదా, చేతిలో బైబుల్ లేదా, నోట్లో పాటలు లేవా, చెప్పండి బ్రదర్ అని అంటాం. మెడలో సిలువు లేదా, ఇంకా ఇంటి చూడు యేసు ఫోటో ఉంది చూడండి బ్రదర్ అంటూ ఉంటారు. అవి కాదయ్యా, నీలో దేవుడు ఉన్నాడా లేడు చెప్పు. కొంతమంది దేవుడు ఎక్కడ ఉంటాడంట, ఎక్కడ ఉంటాడంట అండి, ఎక్కడ ఉంటాడంట దేవుడు. ఒక ఆయన అంటాడు, నేను గుడికి వస్తేనే ఉంటాడు దేవుడు నాతోని, నేను రాకపోయినా ఎక్కడ ఉంటాడు అంటాడు. నిజమే, నేను కాదంటాడా? నిజమేనండి, నేను కాదనట్లే. మిమ్మల్ని తీసుకెళ్ళి సెఫ్టీ ట్యాంకులో కూర్చోబెడదాం. ఎక్కడండి? సెఫ్టీ ట్యాంక్ మూత తీసేసి అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడదాం అక్కడ. ఏమ్మా బిర్యానీ తినరా? సెఫ్టీ ట్యాంక్ తీసి మూత తీసేసి లోపల దాన్ని పక్కన పెడదాం. పక్కన అవుతూ కొంచెం దూరమైన తీసేసి మూత తీసేసి అక్కడ పెడదాం. ఎందుకండి, బాగోదా? ఏమ్మా బాగోదా? బాగుంటుందా? మీ ఇంట్లో మీ పిల్లోడే, వాడు సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే 6 నెలల పిల్లోడే, వాడు మీరు అన్నం తింటున్నప్పుడే వాడికి అన్లోడ్ అయిపోయింది, మొత్తం ఇల్లంతా అలికేసాడు మీ ముందే. మీరు ఎలా తింటారు చెప్పండి? అక్కడ అది శుభ్రం చేసేంత వరకు మీరు అన్నం గడ కూర్చుంటారా? ఎందుకు కూర్చోరండి? మీ కొడుకు కాదాడు, మీ పాలు తాగలేదా వాడు? కాదా? అంటే ఇంత అశుద్ధం నీ దగ్గర పెట్టుకుంటేనే నీ ఇంట్లో నువ్వు ఉండవే. హృదయం నిండుగా రోత రొచ్చు అంత పెట్టుకుని ఉంటే నీ లోపల ఎలా ఉంటాడు దేవుడు చెప్పు? ఎలా ఉంటాడు దేవుడు? ప్రశ్నది. ఎక్కడ ఉంటాడు బ్రదర్ అంటాడు. ఎలా ఉంటాడండి ఆయన? ఉంటాడా? నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఉంటావు. సారా దుకాణం కాడ నువ్వే ఉంటావు, వ్యభిచార గృహం కాడ నువ్వే ఉంటావు, సెల్ ఫోన్ కాడ నువ్వు ఉంటావు, టీవీ కాడ నువ్వు ఉంటావు, సంఘంలో కూడా నువ్వు ఉంటావు. కానీ ఆయన మాత్రం నీ లోపల ఉంటాడు. ఉండడు. ఆయన లేకుండా నువ్వు 100 కాదు 1000 సంవత్సరాలు బ్రతికి సచ్చినా నీకు మేలు లేదు. సరితే చేస్తుంది అంతేనండి. నువ్వు 1000 సంవత్సరాలు బ్రతికి సచ్చినా దేవుడు లేకుండా నీ బ్రతికితే నీ బ్రతుకు విలువే లేదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాడు ప్రాణం పోగొట్టుకుంటే ధనవంతుడు అంత కూడబెట్టేసి వచ్చాడు, నరకానికి పోయాడు. ఏం ప్రయోజనం వాడికి? బల్లలో పాల్గొంటే ఇంకో మేలు. ఇంకా కింద చదవండి. 57 జీవం గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఎలా జీవిస్తారు బ్రదర్ అంటే, దేవుడు ఎలా అయితే యేసుప్రభువుని పంపించాడు. దేవుడు ఎవరయ్యా అంటే జీవం గల దేవుడు. ఆయన నన్ను పంపించాడు, నన్ను తినవాడు కూడా నా మూలంగా జీవిస్తాడు. నేను ఎలా అయితే తండ్రి వల్ల జీవిస్తూ ఉన్నానో మీరు కూడా నాలాగే జీవిస్తారని చెప్తున్నాడు. 58లో ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాను తినను చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మన్నాను తిన్నోడు తెచ్చాడు, కానీ క్రీస్తు శరీరం రక్తం తిన్నవాడు చావుడు. చావుని తిన. మీరు ఇంటికాడ ఎన్ని రకాల ఆహారం తినండి, ఎన్నైనా నీకు ఉండనే, కానీ బల్లాలో పాలు పంపులు లేకపోతే నీకు అన్నీ ఉన్న దండకి. నువ్వు ఎన్ని తినినా బల్లాలో పాలు భాగస్తుడు కాకపోతే నీ ఆత్మకు కానీ నీకు కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంకో మాట కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3 నుండి చదువుద్దామండి. అది చూసి ఇటు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3-6 మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. వీళ్ళలో ఒక సత్క్రియ ఉందంట. ఆ సత్క్రియ ఉంది. ఆ సత్క్రియ చేయడానికి దేవుడు వీళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. ఏడిది ఆ సత్క్రియ? స్వప్న చేస్తే చెప్పుద్ది. ఏడిదమ్మా సత్క్రియ? బైబిల్ చూసారా అది? ఆ వచనం ఎక్కడ ఉందో? మనం ఇక్కడ ఉన్నాం, ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాం. అందుకే మనం శ్రద్ధగా వినాలా. మనం ఒక్క పదాన్ని మిస్ అయిపోయినా అక్కడే మనం పొందుకోవాల్సిన అంతా కోల్పోతాం. ఏదైతే పొందుకోవడానికి వచ్చామో అదంతా కోల్పోతాం. ఇక్కడ ఆలోచన కలిగి ఉండాలి మనం. మీరు అనుకోవచ్చు, ఏం కాదులని. ఇవే మీకు ఆ దినాన మిమ్మల్ని అలర్ట్ చేసేటివి. ప్రతిరోజు మిమ్మల్ని రేపే మాటలు ఇవే.
చూడండి, ప్రతిరోజు మిమ్మల్ని అయిపోయింది. ఎక్కడ చూడండి, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండు చూచి. పౌలు గారితో పాలువారికి ఉన్నారంటే ఈ ఫిలిప్పీ సంఘం. ఎప్పటి నుండి? మొదటి దినం నుండి. ఏ మొదటి దినం? వాళ్ళు బాప్తిసం పొందిన దినం. మొదటి దినం అంటే ఏంటి చెప్పండి? బాప్తిసం పొందిన దినం నుండి అంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సువార్త పనిలో ఈయనకి చేదోడు వాదోడుగా సహకారులుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు చెప్పండి? సువార్త పనిలో, దేవుని పనిలో సహకారంగా ఉన్నారు. సహకారంగా అంటే మీటింగ్ అవుతున్నప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడమా? చెప్పండి. సహకారంగా అంటే ఏంటి చెప్పండి? ఇది నా పని అని చేయడం. పాస్ గారి పని ఆయన పెట్టుకుంటాడు, ఆయన ప్రార్థనలు ఆయన పెట్టుకుంటాడు, సేవ ఆయన చేసుకుంటాడు, కౌకొండకి ఆయన వెళ్తాడు, ఇంకే ఊరికైనా ఆయన వెళ్తాడు. మనం ఎందుకు వెళ్తాం చెప్పండి? మనం ఎందుకు వెళ్తాం? మనకి ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని అవసరాలు ఉన్నాయి. మనం అటు వెళ్తే ఏం వస్తుంది? మనకి ఏమైనా వస్తుంది? మనకు అటు వెళ్తే ఏమైనా 100 రూపాయలు వస్తాయా, 200 వస్తాయా, 500 వస్తాయా? అదే టైంలో మనం బయట ఎక్కడైనా తిరిగితే 500, 1000 రూపాయలు సంపాదిస్తాం. సువార్తకి వెళ్తే ఏమొస్తాయి మనకి? పాస్టర్తో సువార్తకి వెళ్తే మనకేమొస్తాయి? ఆమెతో తిరిగితే మనకేమొస్తాయి? సువార్త పనులు వాళ్ళకి సహకరిస్తే మనకేమొస్తాయి? సంఘం ఎదిగితే వాళ్ళకి లాభంగానే మనకేమొస్తాయని మీరు అనుకోవచ్చు. ఫిలిప్పీ సంఘానికి అది చెప్తున్నాడు అన్నట్టు. బుధవారం రండి, శుక్రవారం రండి, సువార్తకి రండి, కౌకొండ రండి, మీకు ఇన్నిసార్లు చెప్పిన పరిచర్యకి రండి, మీటింగ్లు జరుగుతున్నాయి రండి, సహకరించండి అని చెప్తే మాకు అవన్నీ వీలు కావు బ్రదర్ అని మీరంటే ఫిలిప్పీ సంఘానికి అంటున్నాడు, మీరు రక్షించబడిన మొదటి దినం మొదలుకొని ఇప్పటి వరకు ఈ సువార్త పనిలో మీరు నాకు సహకారులుగా ఉన్నారు. సహకారులుగా ఉన్నారు. దీన్ని ఏమంటున్నాడంటే ఆయన, చదవండి, మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని. మీలో ఇలాంటి మనసు, దేవుని పనిలో సువార్తలో మేము పాలుభాగస్తులు కావాలి, పరిచర్య జరుగుతుంటే మేము పాలుభాగస్తులు కావాలి, సేవ జరుగుతుంటే మేము పాలుభాగస్తులు కావాలి, అన్ని లెక్కలు కట్టుకొని పాలుభాగస్తులు కావడం కాదు. దేవుడికి ఇస్తే నాకేం లాభం, నేనెందుకు పెట్టాలి దేవుడి పనికి, నాకే ఎన్ని సమస్యలు ఉన్నాయి, నేను ఇవ్వడం అవసరమా, నేను చేయడం అవసరం, ఇవన్నీ లెక్కలు కట్టుకుని బ్రతికే అనుకోండి, నీ జీవితం అలానే ఉంటుంది ఎప్పటికీ. దేవుని పనికి ఇచ్చేటప్పుడు లెక్క పెట్టకూడదు. నేను ఎంత ఇస్తున్నానని లెక్క పెట్టుకోకూడదు, వాళ్ళు ఎంత ఇచ్చారని లెక్క పెట్టుకోకూడదు. వాళ్ళు ఇస్తే ఒక ఆయన అతను ఎప్పుడు మేమేనా ఇవ్వాలన్నా నాకు అనిపించేది, నీవు ఇవ్వడం ఏమిటయ్యా, అది నీ బాధ్యత అది కదా. అది సత్క్రియ అన్నాడు చూడండి అక్కడ. ఈ సత్క్రియ మీలో ఆరంభించిన వాడు ఎప్పటి వరకు కొనసాగాలి? అది యేసుక్రీస్తు రాకడ దినం వరకు అదే కొనసాగాలంటున్నాడు ఆయన. అంటే దేవుని పనిలో మీరు ఏం కావాలి? 4 రోజులు వచ్చి 4 రోజులు ఆగిపోవడం, 4 రోజులు వచ్చి 4 రోజులు ఆగిపోవడం, ఒకరిని చూసి ఒకరికి కాదు, అసలు ఒకరిని చూడాల్సిన పనే లేదు. కొలత కొలవకూడదు మనం ఎప్పుడు కూడా. ఒకరిని చూసి వాళ్ళు ఎంత ఇస్తున్నారో చూసి ఇవ్వడమో, లేకపోతే వాళ్ళు వస్తున్నారో లేదో రావడం చూసి రావడమో, వాళ్ళు చేస్తున్నారో లేదని వాళ్ళని చూసి చేయడమో, ఇవి చేయకూడదు. ఫిలిప్పీ సంఘం అలా చేయలే. ఫిలిప్పీ సంఘం ఎలా ఉన్నారు తెలుసండి? ఒకరిని మించి ఒకరు ఉన్నారు ఆయనతో చేదుడు వాదుడుగా, ఒకరిని మించి ఒకరు. ఇది అంటున్నాడు ఆయన, ఈ సత్క్రియ మీలో ఆరంభించిన దేవుడు ఎప్పటి వరకు కొనసాగించాలి తెలుసా? మళ్ళీ యేసుక్రీస్తు రాకడ వచ్చేంతవరకు ఇది కొనసాగుతూనే ఉండాలి, కొనసాగుతూనే ఉండాలి, ఆగనే ఆగకూడదు మీలని చెప్పాడు. ఈ సత్క్రియ అన్నాడు కదా. ఇప్పుడు ఎపిసి సంఘంలో చూద్దాం. ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. మనమంట ఈ సత్క్రియలు చేయడానికంట ముందుగా క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఉన్నాము. ఈ సత్క్రియలన్నీ ఎవరు చేయాలి? పాస్టర్ గారు ఒక్కడే చేయాలా? సృష్టించబడిన ప్రతి వారు చేయాలి. క్రీస్తునందు సృష్టించబడిన వాళ్ళందరం మనం దేవుని వల్ల పుట్టాము, ఆ యొక్క కుమారత్వాన్ని కోల్పోయాము, పాపం చేసి అన్ని జనులం అయిపోయాం. మనం మరలా యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఎవరమయ్యాం? మనం దేవుని బిడ్డలమయ్యాం, దేవునికి పిల్లలమయ్యాం. ఇప్పుడు మనం ఎవరంటే నూతన సృష్టి. పాత సృష్టి ఏమైపోయింది? పాడైపోయింది. క్రీస్తునందు నూతనంగా సృష్టించబడిన ఒక బిడ్డవయ్యావు నువ్వు. ఇప్పుడు ఈ బిడ్డని దేవుడు ఏమంటున్నాడంటే ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి నిన్ను ఆయన బిడ్డగా వేసాడు. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత బిడ్డగా నువ్వు నేర్చుకోవాలా, లేకపోతే నాకు వద్దండి నా వల్ల కాదని తప్పించుకోవాలా? ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు పాప బాబు ఉన్నారండి, ఏదైనా పని చెప్తుంటే వాడు నా వల్ల కాదని మా అబ్బాయి అంటూ ఉంటాడు. అప్పుడు నేనేం చేస్తా చెప్పండి? వాడి వల్ల కాదని వదిలేయాలా, వాడికి నేర్పాలా? పని నేర్పాలా, చేయించాలి వానితోనే.
నేర్పాలి. చేపిస్తే ఎవరికి లాభం చెప్పండి? వాడికే మేలు. చేస్తే ఎవరికి మేలు? వాడికే మేలు. లాభం ఎవరికి? వాడికే జరుగుద్ది. అలాగే దేవుడు ముందుగా మనకి ఏం చేశాడు, అవన్నీ సంఘంలో మనం చేయాల్సిందే. బాప్తిజం పొందితే ఈ సత్క్రియలు చేయడానికి నువ్వు సంఘంలో చేర్చబడ్డట్టు. నేను చేయను బ్రదర్ అంటే ఈ మేలు పొందుకోకుండా ఉంటావు. ఈ మేలు పొందుకోకపోతే ఇంకోటి అన్నీ కూడా కోల్పోతా వస్తూ ఉంటావు. ఒకదాని వెంబడి అన్నీ కోల్పోతావు. లాస్ట్కి మళ్ళా దేవుడు లేనప్పుడు నీ స్థితి ఎలా ఉందో ఆ స్థితికి చేరిపోతావు. కనుక కొలతల భక్తి కొలవనే కొలవ. నేను అంత దూరం నుండి ఇక్కడ రావాలి, ఎంత ఛార్జ్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది నేను దేవుడి సంఘానికి వచ్చి? మళ్ళీ దేవుని పనులు నేను ఎలా సహకరిస్తా? అలా కొలుసుకుంటూ వచ్చావు అనుకోండి, ఏ దీవెన పొందను. దేవుడికి ఇచ్చి నువ్వు ఏదైనా కొలిస్తే ఏది పొందమను. ఇచ్చింది దేవుని పనికి ఇచ్చాం. నేను ఇచ్చింది స్వల్పమే, నాకు ఇచ్చింది దేవుడు ఎంతో. నేనైతే ఎప్పుడైతే నాకుండే ఆలోచన అది, దేవుడు నాకు పనిచేసుకుని బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు ఇవేవి ఇవ్వకపోతే నేను పనిచేసి సంపాదించలేను కదా. మళ్ళీ దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దేవుని పని ఖర్చు పెట్టడంలో నేనెందుకు వెనక బిగబట్టాలని నేను ఆలోచిస్తాను. నేను అందుకే మీకు ఎక్కువసార్లు చెప్పేది, మీరు సేవలో సహకరించకపోయినా పని ఆగదని ఎందుకు చెప్తారంటే, నేను నాకున్న ధైర్యం అది. దేవుడు నాకు ఇది ఇచ్చినప్పుడు దేవుని పనికి నేనెందుకు చేయకూడదు? దేవుని పనిలో నేనెందుకు కొలుసుకుంటూ చేయకూడదు? ఇంకో మాట చెప్పమంటారా? ఈ 16 సంవత్సరాల్లో నేను ఏనాడు కొలుసుకోలేదు. నేను ఏనాడు కొలుసుకోకుండా దేవుని పనిలో ముందుకున్నాను కాబట్టి ఏనాడు కూడా కొరత లేకుండా ఉన్నాను. నేను అవసరం ఉంది, బట్ ఏంటంటే అది కొరతగా కనబడలేదు. అది అంటే నేను ఎప్పుడు కూడా మీకు బాగాసార్లు చెప్పాను, నాకు రేపు అవసరం ఉందంటే ఈ రోజు వరకు కాదు, ఇంకో గంట వరకు కూడా నేను టెన్షన్ పడా. ఎందుకంటే 24 గంటలు నేను ఎప్పుడు అనుకుంటా. ఇంకో గంట ఉందంటే గంటలు 60 నిమిషాలు కూడా ఉంటాయి. 60 నిమిషాలు ఏ నిమిషమైనా అద్భుతం జరుగుద్ది. ఎవరు చేస్తారు చెప్పండి? దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నిజం అదే. అంటే మనం ఈ సత్క్రియలు చేయడానికి ఈ బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడతాం. సంఘంలో చేర్చబడిన తర్వాత మనం సత్క్రియలు చేయాలి. లాస్ట్గా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతామండి. అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములకు యుగాలకు కూడా తండ్రి అయిన దేవుడికి ఏం కలగాలి? మహిమ కలగాలి. ఎందుకంటే మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేసే దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డాం మనం. అంటే మన దేవుడు, మనం అడిగిన దేవుడు అంతకు మించిస్తాడు ఆయన. మనం దేవునికి నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే, ఆయన మెచ్చినట్టుగా ఉంటే, ఆయన నచ్చినట్లుగా బ్రతికితే, ఆయన అసహించుకున్న వాడిని అసహించుకుని, ఆయన ప్రేమించిన వాడిని ప్రేమిస్తే, ఆయనకు వలె ఆయన పోలికలో బ్రతికితే, ఆయన రూపంలో కనుక మనం బ్రతికితే, బాప్తిసం పొందిన తర్వాత మన దగ్గర ఏ ఆశలు కలిగి ఉన్నాడు దేవుడు వాటన్నిటిని మనం కలిగి ఉంటే, అన్నిటిని కలిగి ఉన్నటువంటి సంఘంలో మనం నిలబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలిసిన, అందులో మనల్ని ఉన్నతంగా నిలబెడతాడు. అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ ఏం చేస్తాడమ్మా? కొంచెం చేస్తాడా? అత్యధికంగా అంటే చెప్పలేనంతగా చేస్తాడు ఆయన. కాబట్టి మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడిన మనం అందులోనే కొనసాగుతాం. అదే మనకి మేలు. లోకాన్ని కాదనుకుని వచ్చాం, క్రీస్తు శిలువను చూసి వచ్చాం. క్రీస్తు శిలువ ద్వారా మనం ఆయన కార్చిన రక్తం చేత నీతిమంతులుగా మార్చబడ్డాం. నీతిమంతులుగా మార్చబడి, దేవునితో సమాధానపరచబడి, పరిశుద్ధులుగా మార్చబడి, ఉగ్రతను తప్పించబడి, దేవుని రాజ్యంలో సభ్యులుగా చేర్చబడి, నూతన జీవాన్ని నూతన సృష్టిగా చేయబడి, నూతన స్వభావాన్ని ధరించుకొని, ఏవేవైతే దేవుడు చెప్పాడో వాటన్నింటినీ పొందుకోవడానికి సంఘంలో చేర్చబడ్డాం కనుక వాటన్నింటినీ పొందుకోవడానికి ప్రతి వారం సహవాసాన్ని మానక రావాలి. అనునిత్యం మీ ఇంటికాడ కూడా దేవునితో సహవాసం కలిగే ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత సాక్ష్యం ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా దేవుని మాటలు ధ్యానం చేయడానికి, వాక్యం చదవడానికి కేటాయించాలి. లోక సంబంధమైన, శరీర సంబంధమైన జీవితానికి చాలా దూరంగా బ్రతకాలి. ఆత్మ సంబంధాలుగా నువ్వు ఆలోచించాలి. ఇలాంటి పనులన్నీ చేయడానికి దేవుడు మనకు అందరికీ తన కృపను అనుగ్రహించునుగాక. ఆమె దేవుడి మాటలు, వాక్యం మనందరి హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమె